ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైన ప్రణామాలు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము ధారావాహిక కార్యక్రమము 2వ ఎపిసోడ్ సుందరకాండ ప్రాభవము వైభవము. ప్రవచనకర్త శ్రీమతి డాక్టర్ సుందర్ సరస్వతి గారు, సాయిరామ్ ఏలూరు. వారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున, మనందరి తరఫున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. అయోధ్యారాముడు, సాకేతరాముడు, సుందరరాముడు, కళ్యాణరాముడు భక్తిలో శ్రీ సత్య సాయిరామునుగా వెలసి సర్వాంతర్యామిగా అంతరంగ సాయిగా అవతరించిన సర్వదేవతాతీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య చరణారవిందములకు నమస్కరించుకుంటూ మన గురు దంపతులు శ్రీమతి మరియు శ్రీ మల్లెల వరలక్ష్మీ నారాయణులకు వందనములు తెలియజేసుకుంటూ శ్రోతలకందరికీ కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక సాయిరాం తెలియజేసుకుంటున్నానండి. ఇప్పుడు సుందరకాండలోకి ప్రవేశించే ముందు ప్రార్థన. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. పలికెడిది సుందరకాండ, పలికించేవాడు సాయిరాముడు. ఆ సాయిరాముడు దివ్య చరణార విందములకు మరొక్కసారి నమస్కరించుకుంటూ సాయిరామండి. మనం నిన్నటి రోజున సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీద చేరుకున్నాడని, అక్కడికి వాలి రాలేడని, ఎందుకంటే అతనికి ఒక శాపం ఉందని మనం తెలుసుకున్నాం. తర్వాత ఇటువంటి వాలిని శ్రీరాముడు తన యొక్క బాణంతో హతమార్చాడు. సుగ్రీవునికి పట్టాభిషేకం చేయించారు. సుగ్రీవుడు చాలా కాలం అన్నగారు బహిష్కరించడం వలన అడవులలో తిరుగుతూ ఋష్యమూక పర్వతం మీద భార్యాబిడ్డలకు దూరమై దుఃఖితుడై సరైనటువంటి తిండి లేక చాలా బాధలు పడ్డాడు. అందువల్ల శ్రీరాముడు సుగ్రీవునితో సీతాన్వేషణ జరిగిన తర్వాత జరుపుటకు వర్షాకాలం 4 నెలలు అయిపోయిన తర్వాత ప్రారంభించమని అన్నాడు. ఎందుకంటే ఈ 4 నెలలు కూడా సుగ్రీవుడు తన కుటుంబముతో సుఖంగా సంతోషంగా గడిపే అవకాశం కల్పించాడు ఔదార్యమూర్తి అయినటువంటి శ్రీరామచంద్రుడు. అదేవిధంగా వానరులు కూడా ఈ వానాకాలంలో శ్రమపడి సీతాన్వేషణకు వెళ్ళటం అనేది కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే వారికి సరైనటువంటి సదుపాయాలు ఉండవు, ఆహారం ఉండదు, నీడ ఉండదు. అని చేత వానరులు కూడా వెళ్ళలేరని ఈ 4 నెలలు కూడా సుగ్రీవుని తన రాజ్యంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లమని చెప్పి పంపించాడు, ఆశీర్వదించాడు. శ్రీరామచంద్రమూర్తి ఏమని చెప్పారంటే, కార్తీక మాసం వచ్చిన తర్వాత సీతాన్వేషణ ప్రారంభిద్దాము అని చెప్పారు. అట్లాగే ప్రారంభిద్దామండి అని సుగ్రీవుడు కూడా చెప్పడం జరిగింది. సుగ్రీవుడు భార్యలతో, అంటే తన భార్య అయినటువంటి రుమ, అన్న భార్య అయినటువంటి తార, ఈ వానర్లో అటువంటి తారతమ్యాలు ఉండవు అన్నమాట. అంచేత అన్న భార్య అయినటువంటి తారతో కాలం గడుపుతూ 4 నెలలు కూడా చాలా హాయిగా ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అయిపోయింది అతనికి. శ్రీరామునికి ఇచ్చినటువంటి మాట కూడా మర్చిపోయాడు. ఏం మాట ఇచ్చాడు? సీతాన్వేషణ జరుపుదాము అని అన్నాడు కదా, ఆ మాట కూడా మర్చిపోయాడు. సుగ్రీవుడేమో రాజు, హనుమంతుడు మంత్రి. అప్పుడు హనుమ తనంతట తానుగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే సుగ్రీవుడు మర్చిపోయాడు కదా, సీతాన్వేషణ కార్తీక మాసం వచ్చేసింది,
సీతాన్వేషణ బయలుదేరని చెప్పాడు కదా, అది మర్చిపోయాడు. అందుకని ఇక్కడ హనుమతత్వం ఏమిటంటే, హనుమ ఏ సమయానికి ఏది జరగాలో బాగా తెలిసినటువంటి విజ్ఞుడు, మహాజ్ఞాని. ఇదే మంత్రికి ఉండవలసినటువంటి సులక్షణం. తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడు సుఖాలలో మునిగి బయట ఎటువంటి సీజన్స్ వస్తున్నాయి, ఋతువులు ఏం వస్తున్నాయని సంగతి కూడా పూర్తిగా మర్చిపోయాడు, గుర్తించట్లేకపోతున్నాడు అనమాట. వాస్తవానికి సుగ్రీవుడు కార్తీక మాసంలో రాముడి దగ్గరికి వెళ్ళాలి, కానీ వెళ్ళలేదు. కారణం ఏమిటంటే సుఖాలలో మరిగి సర్వం మరిచాడు. హనుమ అటువంటి సమయంలో సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, సుగ్రీవ, శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము వలన రాజ్యాన్ని పొందావు. ఇప్పుడు నీవు మిత్రునిగా రాముడికి ప్రత్యుపకారం చేయాల్సినటువంటి సమయం వచ్చేసింది. వర్షాకాలం గడిచిపోయింది. నీవు ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళాలి, కానీ నీవు వెళ్ళలేదు. రాముడే గాని నీకు ఈ విషయం జ్ఞాపకం చేస్తే సిచ్యువేషన్ మరొకలాగుంటుంది. రాముడు నీకు ఈ విషయం చెప్పకముందే నీవు వెళ్ళి రాముని కలుసుకుని ఆయనకి క్షమాపణ చెప్పి, ఎందుకంటే ఆలస్యమైంది కాబట్టి నువ్వు ముందుకు వెళ్ళటం చాలా మంచిది అని చెప్పి హితబోధ చేశాడు మంత్రి అయినటువంటి హనుమంతుడు. రావణుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరిస్తే ఎంతో ఓర్మితో ప్రశ్రవణ పర్వత గుహలో కూర్చున్నాడు. రాముడు ఆ ఓర్మి, ఆ సహనం నశించకముందే నీ అంతట నీవే వెళ్ళి రామ దర్శనం చేసుకోవడం ఉత్తమోత్తమైనటువంటి పని అని చెప్పి హనుమంతుడు సుగ్రీవుడికి మరలా చెప్పాడు. ఇంకేమని చెప్పాడంటే, రాజా, నువ్వే వానరులందరినీ కూడా సమకూర్చి ఒక చోట చేర్చి ఆజ్ఞాపించు. దశ దిశలకు వెళ్ళి సీతమ్మ తల్లిని వెతకమని చెప్పు. రాజుగా నీకు అధికారం ఉంది, నీవు చేయాల్సిన పని. మళ్ళా గుర్తు చేస్తున్నాడు, రాముడు నీకు 2 ఉపకారాలు చేశాడు. ఏమిటా ఉపకారాలంటే, ఒకటి, నీకు బలమైనటువంటి శత్రువు అయినటువంటి నీ అన్న అయినటువంటి వాలిని సంహరించాడు. నీకు రాజ్య పట్టాభిషేకం చేశాడు. కాబట్టి నీవు రామునకు ఇచ్చినటువంటి సమయం సీతాన్వేషణ విషయంలో దాటిపోయింది. కాబట్టి నీవు నీ అంతటగా గుర్తించలేదు. గుర్తించాలి కానీ నువ్వు గుర్తించలేదు. కాబట్టి నీవు ఇచ్చినటువంటి మాట నిలుపుకో అని ఇన్ని విధాలు చెప్తే, అదే మరొక రాజు అయితే అహం దగ్గర వచ్చి అడ్డు వచ్చి మమకారం అడ్డు తగిలి ఆ మంత్రిని ఎన్ని మాటలు అన్నట్టు ఏదైనా చేయొచ్చు. కానీ సుగ్రీవుడు అటువంటి కాడు. ఎటువంటి వాడంటే సుగ్రీవుడు అటువంటి మంచి గుణం, అనేక సద్గుణాలను, అందులో ఒక మంచి గుణం ఏంటంటే తనకు ఏది తోచకపోయినా సరే చెబితే వింటాడు. చెప్తున్నవాడు ఎవరు? హనుమ. హనుమ ఎటువంటి వాడు? ప్రాజ్ఞుడు, విజ్ఞుడు, ఏ సమయానికి ఏది చేయాలో తెలిసినటువంటి మహా ప్రజ్ఞానశాలి అనేటువంటి ఈ విషయం సుగ్రీవుడికి తెలుసు అన్నమాట. అందుకనే వెంటనే సుగ్రీవుడు నీలుణ్ణి పిలిచాడు. ఒక వానరం పేరు అనమాట. నీలుణ్ణి పిలిచాడు. పిలిచి నీలునితో చెప్తున్నాడు అనమాట సుగ్రీవుడు, నీవు వెంటనే వెళ్ళి ఈ భూమి మీద ఎక్కడెక్కడ వానరములు, లాంగూలములు, భల్లూకములు ఉన్నాయో వాటన్నిటినీ కూడా సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అని కిష్కిందకు వచ్చి చేరమని చెప్పు. ఏ వానరం అయినా సరే 15 రోజులు దాటిన తర్వాత ఇక్కడికి వస్తే దాని కంఠం కుత్తుగా కత్తిరించబడుతుంది అని చెప్పు. ఇది సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అని చెప్పు అని
ఆజ్ఞని పాస్ చేశాడు సుగ్రీవుడు. సో నలుడు వెళ్ళాడు, అన్ని వానరాలకి చెప్పాడు అన్నమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత సుగ్రీవుడు తన రాజభవనంలోకి వెళ్ళి తన భార్యలైనటువంటి రుమతో తారలతో కొంత సంభాషణ జరిపాడు. జరిపిన తర్వాత శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. ఆయన ప్రసరణ పర్వతం మీద ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళాడు, ఆ గుహ దగ్గర. రాముని పాదాలకు వంగి నమస్కరించుకున్నాడు. రాముడు సుగ్రీవుని కౌగలించుకుని కొన్ని హితబోధలు చేశారు. ఎందుకంటే లేటుగా వచ్చాడు కదా, నువ్వు లేటుగా వచ్చావని అనలా. అనకుండా కొన్ని హితబోధలు చేశారు. అందులో ఏమిటంటే ధర్మార్థ కామములు విజ్ఞతతో అనుసరించాలి అని హితబోధ చేశారు. అప్పుడు సుగ్రీవుడు, మహానుభావ రామచంద్ర, ఈ రాజ్యం కానీ భార్య కానీ నీవిచ్చినటువంటి ఫలమే కదా. నేను కృతజ్ఞుడను కాను, కృతజ్ఞుడను. కొన్ని కోట్ల వానరములు, కొండముచ్చులు, భల్లూకాలు వస్తున్నాయి. వీటన్నింటితో ఏ కార్యం చేయాలో మీరు శాసించి చెప్పండి నాకు. నేను ఆ విధంగా మీ శాసనాన్ని అనుసరిస్తాను, చెబుతాను అని సుగ్రీవుడు చెప్పాడు. ఈ విధంగా మాట్లాడుతున్నంత సేపట్లోనే అక్కడికి కొన్ని కోట్ల వానరాలు, భల్లూకాలు, కొండముచ్చులు, నల్ల కోతులు, పొడుగు కోతులు, ఎర్ర కోతులు, మెరిసే కళ్ళున్న కోతులు, పొడవాటి తోకలున్న కోతులు, పొట్టి తోకలున్న కోతులు, అసలు తోకలే లేని కోతులు, అరిచే కోతులు, ఘీంకారం పెట్టే కోతులు, చెట్ల పైకి ఎగిరి అతిగా చలించే కోతులు, డ్యాన్స్ వేసే కోతులు, ఇన్ని రకాలైన కోతులు కిష్కిందకు వచ్చేసాయి. అప్పుడు ఈ కోతులన్నిటిని చూసి రామచంద్రుడు మహా ఆనందపడిపోయాడు. సుగ్రీవుడి యొక్క వాక్యానికి వెంటనే ఈ విధంగా వానర మూకంతా కూడా రావడానికి ఆయన యొక్క సామర్థ్యత, ఆయన యొక్క రాజరికాన్ని చూసి ఎంతో ఆనందపడ్డాడు శ్రీరాముడు. సుగ్రీవుడు అప్పుడు ఏం చేశాడంటే ఈ వానరాలన్నిటినీ కూడా 4 భాగాలుగా చేశాడు. చేసి ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క దిక్కుకి పంపించి సీతాన్వేషణ జరిపించమని చెప్పాడు. ఉత్తర దిక్కుకు శతబలి అనేటువంటి ఒక వానరాన్ని నాయకుడుగా పెట్టి కొన్ని లక్షల మంది వానరాల్ని అతనికిచ్చి పంపించి ఆ ఉత్తర దిక్కుని ఎక్కడెక్కడ వెతకాలో సీతమ్మ వారి గురించి ప్రతి స్థలాన్ని వివరించి చెప్పాడు. తర్వాత కొంతమంది వానరులు, వినతుడు అనేటువంటి వానరునిచ్చి అతనికి కొన్ని లక్షల వానరాల్ని అతని అజమాయిషలో పెట్టి తూర్పు దిక్కుకి పంపించాడు. తర్వాత పశ్చిమ దిక్కుకి తార తండ్రి అయినటువంటి సుషేణ్ని ఇచ్చి కొన్ని నాయకుడిగా పెట్టి కొన్ని లక్షల వానరులతో వెళ్ళి ఎక్కడెక్కడ పశ్చిమ దిక్కులో వెతకాలో ప్రతి ప్రదేశాన్ని కూడా వర్ణించి చెప్పాడు. తర్వాత దక్షిణ దిక్కునకు కొంతమంది వానరులను, వానర వీరులను, వారితో కొన్ని లక్షల మంది వానర సైన్యాన్ని ఇచ్చి పంపించాడు అన్నమాట. ఈ వానర వీరు దక్షిణ వైపునకు వెళ్ళిన వారు చాలా ప్రముఖులు. సుగ్రీవుడికి తెలుసు దక్షిణ దిశగా రావణాసుడు సీతమ్మను తీసుకువెళ్ళినట్లు. అందుకని బలమైనటువంటి కార్య దీక్ష దక్షతలు ఉన్నటువంటి వానరుల్ని పంపించారు. అందులో కొంతమంది ఎవరంటే నలుడు, నీలుడు, హనుమంతుడు, జాంబవంతుడు, గజుడు, గవాక్షుడు, గవయుడు, గంధమాధనుడు, ఇట్లా చాలా మంది వానరులు ఉన్నారు, వానర ప్రముఖులు ఉన్నారనమాట. వీళ్ళందరికీ ఒక నాయకుడు ఉండాలి కదా. ఆ నాయకుడు ఎవరంటే యువరాజు అయినటువంటి వాలి పుత్రుడు అయినటువంటి అంగదుడు. ఈ ప్రముఖుల వెనకాతల కొన్ని లక్షల వానరుల్ని పంపించాడు సుగ్రీవుడు.
సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు వెళ్ళి ఏమేం చూడాలి, ఎంతవరకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని చాలా క్షుణ్ణంగా తెలియజేశాడనమాట. వాళ్ళతో చెప్పాడు, మీరు ప్రతి చోట అంగుళం వెతకాలి, ప్రతి ప్రదేశం చూడాలి అని ప్రతి ప్రదేశాన్ని వాటి పేర్లతో సహా వర్ణించి చెప్పాడు. ఏం చెప్పాడంటే, వీళ్ళతో దక్షిణ దిశకు వెళ్తున్నట్టు వాళ్ళతో, ముందు మీకు 1000 శిఖరాలతో కూడినటువంటి వింధ్య పర్వతం వస్తుంది. అందు అనేక చెట్లు, ఆ చెట్లకి తొర్రలు, అనేక తోటలు ఉంటాయి. అవన్నీ వెతకండి. ఆ తర్వాత గోదావరి నది, కృష్ణవేణి నది, వరదా నది వస్తాయి. అక్కడ కూడా చెట్లు, చేమలు ఇవన్నీ ఉంటాయి కదా, గుహలు ఉంటాయి కదా, అవన్నీ కూడా వెతకండి. జనావాసాలు ఉంటే అక్కడ కూడా వెతకండి. అక్కడ నుంచి మీరు మేఖల దేశం వెళ్ళండి. అక్కడ కొన్ని దేశాల గురించి చెప్తున్నారు. మేఖల దేశం వెళ్ళండి. అక్కడి నుంచి ఉత్కళ దేశం, తదుపరి మేఘవతి, అవంతి నగరాలు చూడండి. తర్వాత వృష్టిక, మహి, ఆంధ్ర, కళింగ, కౌశిక, కుంభ, చేర, చోళ, పాండ్య, కేరళ మొదలగు రాజ్యాలన్నిటినీ కూడా అంగుళం వెతకండి. ఏ ఒక్కటి కూడా, ఒక్క ప్రదేశాన్ని కూడా వదలడానికి వీలు లేదు. ఆ తర్వాత మలయ పర్వతం వస్తుంది. ఆ మలయ పర్వతం అక్కడ ఉన్నటువంటి అగస్త్యునిక ఆశ్రమం చూడండి. తామ్రపర్ణి నది వస్తుంది. అనంతరం సముద్రం వస్తుంది. ఆ సముద్రంలో చొచ్చుకుపోయినటువంటి మహేంద్రగిరి శిఖరం కనిపిస్తుంది. ఆ సముద్రానికి 100 యోజనల దూరమున ఒక ద్వీపం వస్తుంది. ఆ ద్వీపము కాంచనలంక అంటారు. ఆ కాంచనలంకను రావణాసురుడు అనేటువంటి 10 తలల రాక్షసుడు పాలిస్తున్నాడు. అక్కడ వెతకండి. ఆ సముద్రం దాటిన తర్వాత లంక దాటితే పుష్టికం అనబడే పెద్ద పర్వతం ఉంటుంది. దాన్ని వెతకండి. తర్వాత అది దాటిన తర్వాత మీకు మరికొన్ని పర్వతాలు వస్తాయి. అందులో అవి సూర్య పర్వతం, వైద్యుతము అనేటువంటి పర్వతాలు వస్తాయి. అవి దాటిన తర్వాత కుంజరము అనేటువంటి పర్వతం కనిపిస్తుంది. దాని మీద, ఆ కుంజరము అనేటువంటి పర్వతం మీద విశ్వకర్మ అగస్త్యునికి బంగారు మేడ చాలా బ్రహ్మాండంగా నిర్మించాడు. అది 10 యోజనల ఎత్తులో ఉంది. ఆ భవనానికి, ఆ మేడకు మీరు నమస్కరించండి. తర్వాత భోగవతి అనేటువంటి నగరం కనిపిస్తుంది. అక్కడ అనేక విషసర్పాలు ఉంటాయి. అందులో వాసుకి అనేటువంటి పెద్ద పాము కూడా అక్కడే ఉంటుంది. అది దాటిన తర్వాత వృషభం అనే పర్వతం వస్తుంది. ఈ వృషభం అనే పర్వతం అచ్చు ఎద్దు ఆకారంలో ఉంటుంది. అందుకే దానిని వృషభం అనేటువంటి పేరు వచ్చింది. మీరు దానికి నమస్కరించండి. ఈ విధంగా ప్రకృతికంతా కూడా నమస్కరించమని చెప్పుతున్నాడు సుగ్రీవుడు. అంటే సుగ్రీవుడికి ప్రకృతిపై కల ఆరాధన భావం ఉందన్నటువంటి విషయం మనం గమనించాలి. అక్కడి వరకు వెళ్ళిన తర్వాత, అంటే ఋషభం పర్వతం వరకు వెళ్ళిన తర్వాత పృథివికి చిట్ట చివరి వరకు వెళ్ళండి. పృథివికి చిట్ట చివరకు వెళ్ళిన తర్వాత అక్కడ కేవలం ప్రాణం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. అది దాటి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళలేరు. ఇన్ని ప్రదేశాలు వెతికి మీరు 1 నెల రోజులో తిరిగి రావాలి. చూడండి ఎన్ని ప్రదేశాలు చెప్పాడు. ఎన్ని ప్రదేశాలు తిరిగి 1 నెలలో తిరిగి రావాలి. ఆ నెల దాటిన తర్వాత వస్తే మీ కుత్తుకలు తెగిపోతాయి అని చెప్పి సుగ్రీవుడు హనుమను దీవించి మిగిలిన వానరులను కూడా దీవించి పంపించాడనమాట. వీరందరికీ
అంటే వానరులందరికీ కూడా వెళ్ళవలసిన వెతకవలసిన ప్రదేశాల గురించి చెప్పిన తర్వాత సుగ్రీవుడు కేవలం హనుమను మాత్రం పిలిచి దగ్గరగా, నాయనా హనుమ, నీకు ఉన్న పరాక్రమము, దారుఢ్యము, తేజస్సు, లాఘవము, బుద్ధి, ధైర్యము, వీర్యము, కాంతి ఈ భూమండలంలో ఏ ప్రాణికి లేవు. నీవు దేనినైనా సరే దాటేస్తావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు, దేశ కాలాలను అనుసరించి ప్రవర్తించగలవు. నీ తండ్రి వాయుదేవుడు నీకు మంచి గమన శక్తి ఇచ్చాడు. ఆయనకు ఎంతటి గమన శక్తి ఉందో అంతకు మించినటువంటి గమన శక్తి నీకుంది. నాయనా హనుమ, ఇన్ని సుగుణాలు నీ యందు ఉండడం వల్ల నా భ్రమ, నా ఆశ అంతా కూడా నీ మీదే పెట్టుకున్నాను. ఎలాగైనా సరే సీత జాడ నీవే కనిపెట్టాలి, నీవే సమర్థుడు, నీ వల్లనే ఈ కార్యక్రమం అవుతుంది అని చెప్పాడు. ఇన్ని కోట్ల వానరులు వెళ్తుంటే కేవలం సుగ్రీవుడు హనుమతో ఈ విధంగా చెబుతుంటే శ్రీరాముడికి సీత దర్శనం హనుమ చేయగలడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం దృఢంగా ఏర్పడింది. అప్పుడు హనుమను శ్రీరామచంద్రుడు దగ్గరికి పిలిచి, నాయనా హనుమ, నీవు సీత దగ్గరకు వెళ్ళి వానర రూపంలో నీవు కనబడితే నీవు రాక్షసుడివేమో, ఈ కామరూపంతో వచ్చావేమో అని తలచి ఆమె భయపడుతుంది. భయపడవచ్చు కూడా. ఆమె ఆ విధంగా భయపడకుండా నీవేం చేయాలంటే, నా నామాంకితమైనటువంటి అంగుళీయకమును ఇస్తున్నాను, ఈ ఉంగరమును తీసుకెళ్ళి సీతకు చూపిస్తే ఆమెకు నీ యందు విశ్వాసము, నమ్మకము కలుగుతాయి, కలిగి ఆనందిస్తుంది. అందుచేత ఈ అంగుళీయకమును తీసుకువెళ్ళు అని రాముడు హనుమకు అంగుళీయకమును ఇస్తాడు. ఆ పవిత్రమైనటువంటి ఆ అంగుళీయకమును పుచ్చుకొని తన శిరస్సుపై ఉంచుకొని కళ్ళకు అద్దుకొని రాముని పాదములకు నమస్కరించి రాముని వద్ద సెలవు తీసుకుని బయలుదేరుతాడు. వానరులందరూ కూడా పరమ సంతోషంగా కేకలు వేస్తారు. శ్రీరామునికి జై 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 అనేటువంటి ధ్వానాలు చేస్తూ బయలుదేరుతారు. సుగ్రీవుడు ఈ విధంగా ఎవరెవరిని ఏ దిక్కుకు పంపించాలో చక్కగా జ్ఞప్తి అందించుకుని ఏ దిక్కుల ఏమి వెతకాలో అనేటువంటి విషయాన్ని చక్కగా వర్ణించి చెప్పాడు. అయితే ఈ విధంగా సుగ్రీవుడు చెప్తే శ్రీరామచంద్రుడు చాలా ఆనందిస్తాడు. చాలా ఆనందించి అడుగుతాడనమాట, ఇన్ని ప్రదేశాలు నీకెట్లా తెలుసు అని. అప్పుడు సుగ్రీవుడు చెప్తాడు ఏమనంటే, నా అన్న అయినటువంటి వాలి నన్ను సంహరించాలని దేశం అంతా కూడా తిప్పి 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 తరిమాడు సంహరించడానికి. నేను ఈ ప్రదేశాలన్నీ కూడా చూశాను, అందువల్ల నాకు ఎక్కడ ఏమున్నాయో తెలుసును, జ్ఞాపకం ఉన్నాయని చెప్పాడు. సో ఈ విధంగా 4 దిక్కులకు వెతకడానికి వెళ్ళినటువంటి ఆ వానరుల్లో 3 దిక్కులకు వెళ్ళినటువంటి వానరులు 1 నెల రోజులుగానే, అంటే సుగ్రీవుడిచ్చిన గడువులోగానే తిరిగి వచ్చేసారు. వాళ్ళంతా కూడా ఏం చేశారంటే, రాత్రి పూటేమో చెట్ల కింద అలా చెట్ల మీద పడుకుని పగలు దొరికినవేవో తింటూ భూమండల అంతా వెతికారు. నదులు, గుహలు, గుట్టలు, చెట్లు, పర్వతాలు అన్నీ వెతికారు. ఎక్కడ కూడా వారికి సీతమ్మ జాడ కనపడలేదు. అయితే సుగ్రీవుడు విధించినటువంటి గడువులోగా వాళ్ళంతా కూడా తిరిగి వచ్చేసి విన్నవించుకున్నారు. ఏమని? సీతమ్మ జాడ ఎక్కడా కూడా కనిపించలేదు అని. కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరుల్లో హనుమంతుడు ఉన్నాడు
కాబట్టి ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకుని వస్తాడని గట్టి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రుడు కూడా. వాళ్ళు ఇంకా రాలేదు, అప్పటికి నెల అయిపోయింది కానీ ఇంకా రాలా. లంకలో సీతమ్మ ఉన్నట్లు ఎలా తెలిసింది అనేటువంటి విషయాన్ని వస్తే, జటాయువు రావణాసురుడితో పోరాడినప్పుడు రావణాసుడు జటాయు యొక్క రెక్కలను కాళ్లను నరికివేసినప్పుడు అది కింద టపిమని పడిపోయింది. రాముని కోసం అలాగ ప్రాణాలను ఉగ్గపట్టుకునుంది. ఎప్పుడైతే సీతాన్వేషణ కోసం రామచంద్రుడు బయలుదేరాడో అప్పుడు జటాయువు చెప్తుందనమాట, రావణాసురుడు సీతమ్మను రథంలో తీసుకువెళ్ళిపోతుంటే నేను అతనితో అనేక విధాలుగా పోరాడాను, రెక్కలతో కొట్టాను, ముక్కుతో పొడిచాను, గోళ్లతో రక్కాను, గాయపరిచాను, రథాన్ని విరిచేశాను అని అతను చేసినటువంటి యుద్ధం సంగతంతా వర్ణించి చెప్తాడు. రాముడు అప్పుడు జటాయుని తన ఒడియందు పెట్టుకుని ఆ రక్తంతో తడిసినటువంటి ఆ రెక్కలలో అంటుకున్నటువంటి మట్టిని ధూళిని తన యొక్క జటాజుట అంటే ఆ రాముల వారి జుట్టంతా కూడా జడలు కట్టేసింది కదా, అందులో కొంచెం అదే బ్రష్ అంటాం కదా, ఆ విధంగా ఉన్నటువంటి తన జటాజూటం వెంట్రుకలతో ఎటువంటి నొప్పి బాధ లేకుండా ఆ జటావు యొక్క గాయంలో ఉన్నటువంటి మట్టిని దులిపేశాడు. దులిపిన తర్వాత జటాయువు చెప్పినటువంటి విషయం గ్రహించినటువంటి రామచంద్రుడు ఆ జటాయుని ఏ విధంగా ఊరడించాలో తెలియక దానికి కొన్ని నీళ్లు పట్టించి తన ఒడిలో పెట్టుకుంటే జటాయువు రావణాసుని యొక్క విషయం చెప్పి సీతమ్మ తల్లిని రావణాసురుడు దక్షిణ భాగం వైపు తీసుకెళ్లిపోయాడు అనేటువంటి విషయాన్ని ప్రప్రథమంగా చెప్పింది జటాయువు. సరే, ఆ విధంగా చెప్పి రాముని యొక్క ఒడిలోనే తన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది. రాముడు అంత్యక్రియలు ఆ జటాయుకి చేసి ముందుకి రాముడు లక్ష్మణుడు సాగారనమాట. తర్వాత జాంబవంత హనుమ మున్నగు వారు దక్షిణ దిక్కుగా వెళ్ళి వెతుకుతున్నారనమాట. దక్షిణ దిక్కుగా వెళ్ళినటువంటి వానరులు వింధ్య పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గుహలు, చెట్లు, నదులు, జనవాసాలు, నగరాలు, గ్రామాలు వెతికారు. ఎక్కడ సీతమ్మ జాడ తెలియలేదు. కొంచెం ముందుకు వెళ్ళారు, అక్కడ ఒక నిర్జన ప్రాంతం కనిపించింది. అక్కడ జనం లేరు, చెట్లు లేవు, ఏమీ లేవు అనమాట. ఆ చెట్టు లేదు, అసలు ఏమీ లేవు. ఒక పాడుపడిన భూమిగా, ఒక మరుభూమిగా ఉంది. అక్కడ ఎటువంటి జంతువులు లేవు, మనుషులు కూడా లేరు. అయితే అది ఎందుకు అట్లా జరిగింది, దానికి ఒక చిన్న కథ ఉంది. అయినప్పటికీ కూడా సీతమ్మ ఉంటుందేమో ఆ నిర్జన ప్రదేశంలో వెతికారు. ఎక్కడ ఉంటుంది, ఎక్కడా కనపడలేదు. ఆ ప్రాంతం ఎందుకు ఆ విధంగా ఉందంటే ఒక ముని శాపం. ఆయన పేరు కండు మహర్షి. ఆయన ఎందుకు శాపం ఇచ్చాడంటే ఆయన కుమారుడు మరణించాడనమాట. నిజానికి కండు మహర్షి గొప్ప తపస్సాలి. దేవతలు కూడా అతను చూడడానికి భయపడతారంట, మాట్లాడడానికి భయపడతారు, దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. ఎందుకంటే అతను అంత గొప్ప తపస్సాలి. ఏం మాట్లాడితే ఏం శాపం ఇస్తారో అని భయం కదా, అంచేత వెళ్ళడానికి భయపడి వెళ్ళేవారు కాదు. అయితే ఇంత గొప్ప తపస్సాలికి కూడా పుత్ర వాత్సల్యం, పుత్ర వ్యామోహం ఉండిపోయింది. అతని కుమారుడు ఏ కారణం చేతనో ఆ ప్రాంతంలో మరణించడం జరిగింది. అందువల్ల కోపం వచ్చి ఆ కండు మహర్షి శాపం ఇచ్చాడు. ఏమనంటే ఈ ప్రాంతం అరణ్యంగా మారిపోవాలి, నిర్జన ప్రదేశంగా మారిపోవాలి, ఇక్కడ ఏ చెట్టు ఉండకూడదు అనేటువంటి శాపం ఇచ్చాడు. అందువలన అది నిర్జన ప్రాంతంగా అయిపోయింది. అది దాటి కాస్త ముందుకు వెళ్ళారు హనుమ ఉన్నటువంటి వానరులు. వాళ్ళకి చాలా దాహం వేసేస్తుంది, ఆకలి వేస్తోంది.
అటువంటి సమయంలో ఒక గుహలో నుండి ఒక భయంకరమైనటువంటి ఆకారము కలిగిన రాక్షసుడు పరిగెత్తుకుంటూ వచ్చి వానరుల మీద పడ్డాడు. అప్పుడు అంగదుడు తన శక్తినంతా కూడదీసుకుని ఆ రాక్షసుని ఒక్క గుద్దు గుద్దాడు. అప్పుడు వాడి నవరంధ్రాల్లోంచి కూడా రక్తం బయటికి చిమ్మింది. వాడు వెంటనే మరణించాడు. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రాక్షసుడు వచ్చినటువంటి గుహలోకి వెళ్ళారు. గుహలోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు. ఎక్కడా సీతమ్మ జాడ కనిపించలేదు ఆ గుహలో. కానీ వారి అందరికీ కూడా ఇంకా ఆకలి ఎక్కువ వేస్తుంది, విపరీతమైన దాహం వేస్తుంది. కానీ దరిదాపుల్లో ఎక్కడ నీటి చుక్క గాని పళ్ళు కాయలు ఫలాలు ఏమీ లేవు. ఎందుకంటే అది కండు మహర్షి శాపం వల్ల నిర్జర ప్రదేశం అయిపోయింది కదా, అందువలన. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే హనుమ యొక్క సలహా మేరకు అక్కడ ఒక శిఖరం ఉంటే కొండ లాంటిది, అక్కడికి ఎక్కి చూడమన్నారు. ఏమనంటే తడి రెక్కలతో ఎక్కడి నుంచైనా సరే పక్షులు వస్తున్నాయేమో జాగ్రత్తగా పరిశీలించండి. అప్పుడు వారికి ఒక బిలం నుండి, అంటే ఒక గుహ నుండి, ఒక చోటు నుండి అనమాట, గుహ నుండి తడి రెక్కలతో కొన్ని పక్షులు బయటికి వస్తున్నాయి. వాటి వెనక తడిసిపోయినటువంటి శరీరంతో కొన్ని జంతువులు కూడా వస్తున్నాయి. వీటన్నిటినీ చూశారు. చూసి అయితే మనం ఆ బిలంలోకి వెళ్తే ఖచ్చితంగా నీరు దొరుకుతుంది, కాస్త దాహం తీర్చుకోవచ్చు అనేటువంటి తలంపుతో ఆ వానరులన్నీ కూడా చక్కగా గుంపుగా ఒక డిసిప్లిన్డ్ గా ఆ బిలంలోకి వెళ్ళాలని వచ్చేసాయి. అయితే వాళ్ళంతా కూడా బిలం దగ్గరికి వెళ్ళారు. అది ఎట్లా ఉందంటే ఆ బిలం గడ్డితో లతలతో కప్పబడి ఉంది. చిమ్మ చీకటిగా ఉంది, లోపలంతా ఏమీ కనిపించట్లేదు. కానీ వీళ్ళకి దాహం వేస్తోంది. ఆ పక్షులు అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా అక్కడ నీరు ఉంటుంది అనేటువంటి ఆశతో వానర్లు ఆ చీకటిగా ఉన్నటువంటి గుహలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అంచేత వాళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని నెమ్మదిగా బిలంలోకి ప్రవేశించారు. అంతే. అయితే దారి మాత్రం ఏ మాత్రం కనపడలేదు, అలా వెళ్ళిపోతున్నారు అంతే. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆ బిలం అవతల వెలుగు కనిపించింది. ఆ వెలుగులో వారికి ఫలాలతో నిండిపోయినటువంటి వృక్షాలు, పుష్పములతో నిండినటువంటి చెట్లు, చేమలు, తీగలు, లతలు అవి కనిపించాయి. అవి చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అంతేకాదు ఆ చెట్లకు పెద్ద పెద్ద తేనె పట్లు ఉన్నాయి. ఆ తేనె పట్ల నుండి ఎవరు తేనె తీసుకోలేదు కాబట్టి ఆ తేనె క్రిందికి జారుతూ ఉంది. తర్వాత వాళ్ళు ఏం చూసారంటే అక్కడ సరోవరాలు ఉన్నాయి. ఆ సరోవరాల్లో బంగారు తామర పువ్వులు ఉన్నాయి. ఆ కొలంలో ఉన్నటువంటి నీరు మంచి సుగంధ వాసనలు చిమ్ముతూ ఉన్నాయి. అవి కొంచెం గుక్కడి తాగారు, చాలా తీయగా ఉంది, మధురంగా ఉంది. అటువంటి కొలంలో ఉన్నటువంటి నీటిని తాగి వానరులు ప్రాణాలు కాస్త నిలబెట్టుకున్నారు. వాళ్ళ ప్రాణాలు కాస్త కుదుట పడ్డాయి. తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళి చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళి అక్కడ అంతస్తుల మేడలు ఉన్నాయి, అందు బంగారు శయనాలు ఉన్నాయి, ఆసనాలు ఉన్నాయి కూర్చోడానికి. వాటికన్నిటి కూడా మణులు, నవరత్నాలు, మాణిక్యాలు అన్నీ కూడా పొందగబడి ఉన్నాయి. అయితే అక్కడ వారికి ఒక్క మనిషి కూడా కనిపించలేదు, ఏ ప్రాణి కనిపించలేదు. అంచేత వాళ్ళు ఇంకొంచెం లోపలికి వెళ్ళారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత వారికి ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె మెరిసిపోతూ ఉంది. ఆమె నారవస్త్రం ధరించారు, కృష్ణాజనం ధరించారు. గొప్ప గొప్ప తపశ్శాలి, గొప్ప గొప్ప తపశ్శక్తితో ఉన్నారు ఆవిడ. అప్పుడు వానర్లు ఆమెకు నమస్కరించి, మేము ఇది చిన్ని బిలంగా భావించి చిన్ని బిలమేమో అనుకుని ఇందులోకి వచ్చేసామమ్మా. అసలు ఈ బిలం ఎవరిది? ఈ మేడలు ఎవరివి? అంతా చాలా విచిత్రంగా ఉంది. ఇక్కడ చూస్తే ఎవరు లేరు, మాకు దీని విషయం కాస్త చెప్పమ్మా అని వాళ్ళు అడిగారు.
అప్పుడు ఆమె వారితో చెబుతుంది, మయుడు అనేటువంటి ఒక గొప్ప శిల్పి ఉన్నాడు, ఆయనకు అనేక శక్తులు ఉన్నాయి, ఆయనే ఈ బ్రహ్మాండమైనటువంటి భవనాలను ఇంత అందంగా నిర్మించాడు. అటువంటి మయుడు 1000 సంవత్సరములు బ్రహ్మగూర్చి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఈయనకి వరాలు ఇచ్చాడు. ఈ బ్రహ్మ ఇచ్చినటువంటి వరాలుతో ఆనందించాడు. తర్వాత శుక్రాచార్యుడు తనకు సంబంధించినటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఈ మయునికి ఇచ్చేశాడు. అయితే మయుడు ఇంత ఐశ్వర్యంతో ఇంత తపశ్శక్తితో ఉన్నప్పటికీ ఆయనకు మనస్సు చెలించింది. ఆయన మనస్సు హేమ అనేటువంటి ఒక అప్సరస కాంత మీద మళ్ళింది. ఆమె పేరు హేమ. ఈ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు ఆగ్రహించాడు. తన వజ్రాయుధంతో మయుని సంహరించాడు. మయుడు మరణించాడు. ఇంకా ఈ ఐశ్వర్యము, ఈ సంపద అట్లాగే ఉండిపోయింది. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తీసుకుని దాన్ని ప్రకటించాడు. మయుడు హేమయందు మనస్సు నిలిపాడు కాబట్టి ఈ ఐశ్వర్యము, ఈ వైభవము అంతా కూడా హేమకే చెందుతుంది అని చెప్పేశాడు తీర్పు. హేమకు నేను స్నేహితురాల్ని, నా పేరు స్వయం ప్రభ, నన్ను ఆవిడ దీనికి కాపలాగా ఉండమని పంపించారు. సో నేను దీనికి కాపలాగా ఉంటూ ఉన్నాను, ఇది సంగతి అని చెప్పారు ఆవిడ. చెప్పి ఇంకా ఆవిడకి దయార్ద్ర హృదయరాలు అంచేత ఆవిడ అన్నారు వానరులతో, మీ ముఖాలు చూస్తుంటే చాలా అలసిపోయినట్లున్నారు, మీరు ఆహారం తీసుకుని చాలా కాలం అయినట్లుగా ఉంది, కాబట్టి మీరు ఈ వనంలోని పళ్ళను కాయలను భుజించండి, నీరు త్రాగండి, తేనె తీసుకోండి, కొంత తడవ సేద తీరండి, కావలసినంత తేనె తాగండి, ఎవ్వరు మిమ్మల్ని ఏమి అనరు, కొంచెం సేపు విశ్రమించండి, తర్వాత మీరెవరు మీ విషయాలను నాకు చెప్పుదురు గాని అని ఆవిడ చెప్పిన తర్వాత వానరులందరూ కూడా ఆ పళ్ళ భరితమైనటువంటి వృక్షాలను చేరి వాళ్ళ కడుపు నిండా ఆ కాయలను పళ్ళను తిన్నారు, కందమూలాదులు తిన్నారు, నీరు త్రాగారు, తేనె త్రాగారు, విశ్రమించారు. అంతా అయిన తర్వాత హనుమ ప్రాజ్ఞుడు కదా, స్వయం ప్రభతో చెప్తారు. అంటే వాళ్ళెవరో కూడా తమ గురించి తాము చెప్పుకోవాలి కాబట్టి వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో చెప్తున్నాడు హనుమ. కోసల దేశరాజు అయినటువంటి దశరథుడు, ఆయన కుమారులు 4 ఉన్నారు. అందులో పెద్ద కుమారుడు శ్రీరాముడు. రాముడు, సీత, లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఆ సీతమ్మ తల్లిని అపహరించారు. అప్పుడు రాముడు కిష్కిందకొచ్చి సుగ్రీవునితో మైత్రి చేసి సీతాన్వేషణలో ఈ విధంగా మమ్మల్ని పంపించారు, మాకు ఆకలి వేసి దాహం వేస్తుంటే ఈ బిలం ద్వారా మేము వచ్చాము, నేను హనుమంతుడు అని పిలువబడుతున్నాను, అమ్మా సీతమ్మ జాడ మీకేమైనా తెలుస్తుందా, మీరేమైనా చెప్పగలరా అని చాలా ప్రాధేయపూర్వకంగా అడిగాడు హనుమ. అప్పుడు స్వయంప్రభ చెప్పారు, ఈ బిలంలోకి నరవానరులు ఎవ్వరు కూడా రాలేరు, ఒకవేళ వాళ్ళు వచ్చిన బయటకు పోలేరు, ఇక్కడే ఉండిపోవాలి, బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు పోతాయి అనేటువంటి విషయాన్ని గబాలను చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం వీళ్ళంతా బిక్కమొహాలు వేసేసుకున్నారనమాట. కానీ ఆవిడ జాలెగుండె కలిగినటువంటి మహిళామూర్తి. అందులో వీళ్ళు సీతాన్వేషణలో
అటుగా వచ్చారు కదా, అందుకని ఆవిడ అంటున్నారనమాట, అయినా మీరు సీతాన్వేషణలో ఇటుగా వచ్చారు, ఇరుక్కుపోయారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది. అయినా నా తపశ్శక్తితో మిమ్మల్ని బయటకు పంపించేస్తాను. అయితే మీరు ఒక పని చేయండి, మీరందరూ కూడా కళ్ళ మీద మీ కళ్ళ మీద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకోండి. పొరపాటున కూడా కళ్ళు తెరవకూడదు. నా తపశ్శక్తితో మిమ్మల్ని పంపించేస్తాను బయటికి అనగానే ఆ వానరులు ఎంతో ఆనందించి అట్లాగే ఆమె చెప్పిన ప్రకారమే వాటి చేతులను వాళ్ళ కళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసేసుకుని మరుక్షణం వాళ్ళందరూ కూడా వింధ్య పర్వతం మీద ఉన్నారు. అంత తపశ్శక్తి కలిగినటువంటి ఆ స్త్రీమూర్తి తన యొక్క తపశ్శక్తినంతా ధారపోసి సీతాన్వేషణలో ఈ విధంగా సహకరించారు. అందువల్లే మనము ఈ స్వయం ప్రభ వృత్తాంతాన్ని తెలుసుకోవాలంటే సీతాన్వేషణలో ఎంతమంది తమ చేయూతనిచ్చారు అనడంలో ఈ విషయం మనం గమనించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు అంగదుడు అంటాడు అన్నమాట, బయటకు వచ్చేసి వింధ్యపర్వతం మీదకి వచ్చిన తర్వాత అంగదుడు అంటాడు వానరులతో, చూడండి మనల్ని సుగ్రీవుడు రాజుగారు 1 నెలలో వచ్చేయమని చెప్పారు, కానీ కొన్ని నెలలు అయిపోయాయి. సుగ్రీవుడు నియమించినటువంటి సమయానికి మనం వెళ్ళలేదు. ఇప్పుడు మనం సీతమ్మ తల్లిని కనుక్కుంటామో కనుక్కోలేమో తెలియదు. కనుక్కోలేక మనం వెళ్ళామనుకోండి, మన కుత్తుకలు అంటే గొంతుకలు కోసేస్తాడు. ఆయన చేతిలో మరణించడం కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చేసేద్దాం మనం అని అన్నాడు. దానికి కొంతమంది వానరులు ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఏం చేశారంటే, ప్రాయోపవేశం అంటే దర్భలు అట్లాంటివి తెచ్చుకుని ఒక చాప మాదిరి పరుచుకుంటారనమాట. వాటి కొనలు దక్షిణం ఉత్తర దిశగా ఉంటాయి. అప్పుడు ఎవరైతే ఈ ప్రాయోపవేశం చేయాలనుకున్నారో ఆ చాప వలె పరుచుకున్నటువంటి దర్భల మీద కూర్చుని తూర్పు ముఖంగా వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. చేసుకున్న తర్వాత వాళ్ళ ఆ చాప వలె పరచినటువంటి దర్భల మీద దక్షిణ ఉత్తరం దిశలో పడుకుంటారు. అలా పడుకున్నప్పుడు అక్కడికి ఏ జంతువు అయినా రావచ్చు, పులులు, సింహాలు ఏవైనా రావచ్చు, భల్లూకలు ఏమైనా రావచ్చు, వచ్చి వాళ్ళ శరీరాన్ని తినేస్తాయి. అట్లా అవి వచ్చినప్పుడు వీళ్ళు ఏమీ భయపడకూడదు, అలా కళ్ళు మూసుకుని ఉండాల్సిందే. అప్పుడు అంటే ఏమిటి, వాళ్ళకి శరీర భ్రాంతి అనేది ఉండకూడదు. ఇది ప్రాయోపవేశం అంటే. ఈ విధంగా అంగదుడు ప్రాయోపవేశానికి పడుకున్నాడు. అలాగే మిగిలిన కొంతమంది వానరులు కూడా వచ్చి పడుకునేది. అప్పుడు ఇదంతా హనుమ చూశారు. చూసి వాళ్ళనందరినీ కూడా వారించారు. వారించి ఏమన్నారంటే, ప్రాయోపవేశం అనేది తగని పని అని వాళ్ళని హెచ్చరించాడు. దానివల్ల వచ్చే పాపం ఏమిటనేది విషయం కూడా తెలియజేశాడు. అప్పుడు ఈ వానరులంతా ప్రాయోపవేశం చేయాలనుకున్నటువంటి ఆలోచనని మానుకుని మామూలుగా వచ్చేసారు. సో ఈ వానరులంతా కూడా అక్కడ కూర్చుని రామకథను ముచ్చటించుకుంటున్నారు. ఇంతలో ఎప్పుడైతే రామకథ గురించి చెప్పుకుంటున్నారో ఒక పెద్ద కేక కొండ మీద నుంచి వినపడింది. కొండ శిఖరం మీద రెక్కలు తెగిపోయినటువంటి ఒక పెద్ద పక్షి కూర్చుని ఉందన్నమాట. దాని పేరు సంపాతి. ఈ సంపాతి ఎవరంటే జటాయు యొక్క సోదరుడు. ఇతను ఎందుకు అరిచాడు గట్టిగా అంటే, ఈ వానర్ల రామకథ చెప్పుకుంటున్నారు కదా, అలా రామకథను చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు జటాయు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఎప్పుడైతే జటాయు పేరు విన్నారో, జటాయు యొక్క మరణం గురించి విన్నాడో ఈ సంపాతి వెంటనే గట్టి కేక వేశాడనమాట. అప్పుడు రామకథను జటాయు మరణాన్ని విన్నటువంటి ఆ సంపాతి వానర్ల యొక్క అటెన్షన్ తీసుకోవాలనుకున్నాడు. అనుకుని వెంటనే గట్టిగా అరిచాడు అనమాట. ఆ పక్షి దశరథ మహారాజు జటాయు స్నేహితుడు అనమాట. రాముడు ఎవరు, దశరథుడు ఎందుకు మరణించాడు అనేటువంటి ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేసి తన గురించి చెప్పుకున్నాడు. నా రెక్కలు కాలిపోయాయి, నా అంతటి నేను మీ దగ్గరికి రాలేను, మీ దగ్గర కూర్చోలేను,
మీరే దయచేసి లేచి వచ్చి నన్ను ఈ కొండ శిఖరం మీద నుండి క్రిందికి దింపండి, మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గరికి తీసుకెళ్ళండి అని అనగానే అతని ప్రాధేయపూర్వకంగా చేసినటువంటి విన్నపానికి అంగదుడు దయతో మరి కొందరు వానరుల సహాయంతో ఆ పక్షి దగ్గరికి వెళ్ళి కొండ శిఖరం మీద నుంచి క్రిందకి మోసుకొచ్చి కిందకి పెట్టేశాడనమాట. వానరులందరూ కూడా ఆ పక్షి చుట్టూ చేరారు. అంగదుడు అప్పుడు అడుగుతాడనమాట ఆ పక్షిని, నీవెవరు, ఎందుకు ఇక్కడ ఈ విధంగా పడి ఉన్నావు, నీ రెక్కలు ఎందుకు ఈ విధంగా ఉన్నాయి అని అడిగారు. అడిగినప్పుడు ఆ పక్షి చెప్తుంది, నా పేరు సంపాతి, జటాయువు నా సోదరుడు. ఒకనాడు నేను నా సోదరుడు కలిసి సూర్య భగవానునితో పాటుగా ఉదయం నుండి సాయంకాలం వరకు బయలుదేరి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ ప్రకారంగా ప్రయాణం చేస్తున్నాం సూర్యునితో పాటు. మధ్యాహ్న సమయం అయిపోయింది. మేము ఇద్దరం కూడా సూర్యునికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నాం. ఆ సమయంలో ఆ వేడికి నా తమ్ముడు జటాయు స్పృహ తప్పి కిందకి పడిపోబోయాడు. ఆ సమయంలో నేను నా రెక్కలను అడ్డుపెట్టి తమ్ముడిని రక్షించుకున్నాను. కానీ ఆ తీక్షణమైనటువంటి ఎండ వేడిమికి నా రెక్కలు రెండు కూడా కాలిపోయాయి. నేను అప్పుడు డబీమని ఇలా కింద పడిపోయాను. నా తమ్ముడు జటాయు ఎటో వెళ్ళిపోయాడు, తెలియలేదు. ఎటు వెళ్ళాడో అతని జాడా తెలియదు, అసలు ఉన్నాడో లేడో తెలియదు. కానీ మరలా ఇంతకాలానికి నా తమ్ముడైనటువంటి జటాయు గురించి మీ ద్వారా విన్నాను. నా తమ్మునికి నేను జలతర్పణం ఇవ్వాలనుంది. నన్ను దయచేసి మీరు ఆ సముద్ర జలాల దగ్గరికి తీసుకువెళ్ళండి అని వాళ్ళని ప్రార్థించాడు. అప్పుడు వానరులందరూ కూడా సంపాతిని మోసుకుని ఆ సముద్ర తీరాన్ని తీసుకెళ్తే ఆ జటాయుకు జలతర్పణాలు ఇచ్చాడు సంపాతి. మరలా దాన్ని వెనక్కి తీసుకుని వచ్చారు వాడు కూర్చున్న చోటికి. అంగదుడు చెప్తాడనమాట, జటాయు రామకార్యంలో సహాయం చేసింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఏ విధంగా సహాయం చేసింది, ఆ విషయం చెప్పాడు అంగదుడు. చెప్పి సంపాతితో అంటాడు, నీవు కూడా రామకార్యానికి ఏమైనా సహాయం చేయగలవా, నీకు ఏమైనా సీతమ్మ జాడ తెలుసా అని అడుగుతాడు. అడిగితే జటాయు సంపాతి చెప్తాడనమాట, రామకార్యంలో మాట సహాయం మాత్రమే నేను చేయగలను, ఎందుకంటే నా రెక్కలు తెగిపోయాయి, నేను ఎగరలేను కదా. అయితే సీతమ్మను రావణాసురుడు 10 తలల వాడు అపహరించుకుపోయాడు, ఆకాశ మార్గంలో వెళ్ళాడు. ఆమె ఏం చేసిందంటే బాధపడుతూ లక్ష్మణ రామ అని అరుస్తూ తన చీర కొంగు చివర చించి తన ఆభరణాల్లో కొన్ని ఆభరణాలను అందులో పెట్టి మూట కట్టి జార విడిచింది, అది నేను చూశాను అని చెప్పాడు సంపాతి అంగదునితో. అప్పుడు చెప్తాడనమాట, ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అసలు నీకు ఎట్లా తెలుసు ఇదంతా, సీతమ్మ తల్లిని రావణాసుడు ఆ విధంగా తీసుకెళ్ళాడు, దక్షిణ వైపుకి వెళ్ళాడని తెలుసు, నీకు ఎట్లా తెలుసు అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్తుంది అనమాట, దక్షిణ దగ్గర లంక ఉంటుంది, అది ఐశ్వర్యమునకు మారు పేరు, అందుకే దాన్ని కాంచన లంక అంటారు. అటువంటి లంకలో అశోకవనములో అత్యంత దీనురాలై సించుపా వృక్షము క్రింద ఏడుస్తూ చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ దుఃఖిస్తూ ఉంది. మీరు అనొచ్చు, నీకు ఎలా తెలుసు, ఇక్కడ ఉన్నావు కదా, నీకు రెక్కలు తెగిపోయినాయి కదా, నీకు ఎట్లా తెలుసు అని మీరు అడుగుతారేమో, లేకపోతే అనుకుంటారేమో. కానీ నేను ఇక్కడ కూర్చుని నా దివ్య దృష్టితో ఎక్కడ ఏం జరుగుతుందో నేను చూడగలను. భూమి నుంచి ఆకాశానికి కొన్ని అంతరాలు ఉంటాయి. అంతరాలు అంటే లెవెల్స్ అన్నమాట. మొదటి అంతరములో
కొన్ని పక్షులు ఉంటాయి. ఆ పక్షులు తమ కాళ్ళ దగ్గర ఉండేటువంటి ఆహార పదార్థాన్ని మాత్రమే ఏరుకుని తింటాయి. అంతకు మించి అవి ఎగరలేవు. వాటిని పులిందములు అని అంటారు. అంటే మనకి భూమి మీద కొన్ని పక్షుల జాతి కనపడతాయి. కోడి ఇట్లాంటివి, బాతులు, ఇవి ఎగరలేవు. వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఏమొస్తే అవి మాత్రమే తింటాయి, వెతుక్కుంటూ వెళ్తాయి ఆహారం. రెండవ అంతరములో కాకులు, చిలుకలు, పావురాలు ఎగురుతాయి. అవి చెట్ల మీదకి వెళ్తాయి. చెట్ల మీద ఉండేటువంటి పండ్లను వాటిని తింటూ జీవితాన్ని గడుపుతాయి. మూడవ అంతరంలో క్రౌంచములు, పొంగల వంటి ఉంటాయన్నమాట. గోరువంకలు ఎగురుతాయి. నాలుగవ అంతరంలో ఇంకొంచెం ఎక్కువ దూరం ఎగరగలిగేటువంటి డేగలు అట్లాంటి పక్షులు ఉంటాయి. ఐదవ అంతరంలో గ్రద్దలు, రాబందులు ఉంటాయి. గ్రద్దలు ఎగురుతూ కింద ఏమున్నాయో వెంటనే గమనించి పట్టుకెళ్ళిపోతాయి. జనరల్గా పల్లెటూళ్ళలో గ్రద్దలు, రాబందులు పైన ఎగురుతుంటాయి, చాలా ఎత్తుగా ఎగురుతుంటాయి. అక్కడ పాపం కోడి పిల్లలు కనబడితే పటక్కన వచ్చి పట్టుకుపోతాయి అనమాట. అవి గ్రద్దలు, రాబందు, అంత దృష్టి శక్తి ఉంది వాటికి. తర్వాత ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో మేము ఎగురుతాము అని వాటి యొక్క శక్తి గురించి చెప్పింది సంపాతి. కాబట్టి నేను ఇక్కడే కూర్చుని 100 యోజనముల అవతల ఉన్నటువంటి విషయమును కూడా చూడగలిగినటువంటి గొప్ప దృష్టి అనేటువంటి శక్తిని మా కంటికి భగవంతుడు ఇచ్చాడు. మాకున్నటువంటి గొప్ప బలము కూడా మా కంటి చూపే అని చెప్తాడు. మీలో ఎవరైనా సరే సాహసం చేసి 100 యోజనలు సముద్రం దాటి సీతమ్మ దర్శనం చేసుకోవచ్చు, ఆవిడ దగ్గరికి వెళ్ళచ్చు. ఇదే నేను మీకు చేసేటువంటి మాట సహాయం. ఇంతకు మించి నేను ఏం చేయగలను? నా రెక్కలు కాలిపోయినాయి కదా, నేను మీ దగ్గరికి రాలేను, నేను అక్కడికి వెళ్ళలేను కదా అని చెప్పాడు. చెప్పి మరొక విషయం కూడా నేను చెప్తున్నాను. సీతమ్మ అక్కడికి వెళ్ళినట్లుగా ఇంకొక దృష్టాంతం కూడా చెప్తున్నాను, వినండి. నా కొడుకు సుతాసుడు ఉన్నాడు. నాకు రెక్కలు కాలిపోయి నేను ఎక్కడికి వెళ్ళలేను కదా, అంచేత నాకు ఆహారం ప్రతిరోజు వాడు తెచ్చి పెడుతుంటాడు. ఒక రోజు ఒట్టి చేతులతో వచ్చాడు, ఆహారం ఏమీ తీసుకురాలా. వాడిని నేను కోపడ్డాను. నేను ఆకలితో నక్కలు ఆడిపోయాను. అప్పుడు నా కొడుకు తన తప్పు ఏమీ లేదని చెప్పాడు. వాడు మహేంద్రగిరిపై నిలబడి సముద్రంలో పెద్ద చేప దొరుకుతుందేమో నాకు తీసుకురావాలని ఎదురుగా చూస్తున్నాడు. కానీ ఆకాశ మార్గమున ఆ సమయంలో ఒక నల్లటి కాటుక స్వరూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఒక సున్నితమైన మెరుపు తీగ లాంటి అందమైన స్త్రీని తీసుకువెళ్ళిపోతున్నాడు. ఆమె గిలగిల తన్నుకుంటూ హే రామ, హా రామ, హా లక్ష్మణ అని చాలా దుఃఖంతో బేసతనంతో అరుస్తూ ఉంది అని చెప్పాడు నా కొడుకు. అందువల్ల సీతమ్మ తల్లిని లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు తీసుకు వెళ్ళాడు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పాడు సంపాతి. అంతేకాదు మరొక దృష్టాంతం కూడా మీకు చెప్తాను. సీతమ్మ తల్లి అటుగా వెళ్ళినట్లుగా రావణాసురుడి రాజ్యంలో ఉన్నట్లుగా చెప్పడానికి ఇంకొక దృష్టాంతం కూడా చెప్తాను, వినండి. నేను గొప్ప తపస్సాలి అయినటువంటి నిశాకర మహర్షి అనేటువంటి ఒక మహర్షి దగ్గరికి నా తమ్ముడితో కలిసి వెళ్తూ ఆయనకి నమస్కరిస్తూ ఉండేవాడు ప్రతిరోజు కూడా. రెక్కలు తెగినటువంటి నేను ఆ నిశాకర మహర్షి దగ్గరికి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఆ నిశాకర మహర్షి నా దగ్గరికి వచ్చి అప్పుడు నేను నమస్కరించుకుంది. అప్పుడు చెప్పాడు ఆ నిశాకర మహర్షి నాతో, సంపాతి నీవు ఏమీ బాధపడద్దు, భవిష్యత్తులో నీ వల్ల ఒక మహాకార్యం జరగవలసి ఉంది. రెక్కలు లేకపోయినా నువ్వు ఇక్కడే పడి ఉండు, నీవు సీతాపహరణం చూస్తావు. ఈ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ ఒకనాడు ఇక్కడికి వానరులు వస్తారు, వారికి నీవు మాట సహాయం చెయ్యి, నేను నీకు అభయం ఇస్తున్నాను. కాలిన రెక్కలు మరలా రావడం అనేది సృష్టిలో జరగదు. ఏదైనా కాలిపోతే, గడ్డైనా ఏమైనా కాలిపోతేనండి అక్కడ అసలు మొక్క కూడా మొలవదు. అదేవిధంగా కాలిన రెక్కలు మరలా రావడం అనేది ఈ సృష్టిలో జరగదు. కానీ నీకు మరలా రెక్కలు వస్తాయి. ఇది సృష్టికి విరుద్ధం అయినప్పటికీ నీకు వస్తాయి. ఎందుకంటావు? రామకార్యంలో పాల్గొనడం వలన నీకు రెక్కలు వస్తాయి. అందువల్ల నువ్వు వేచి ఉండి ఇక్కడే అని చెప్పాడు నిశాకర మహర్షి. అందువలన నేను ఇక్కడే వేచి ఉన్నాను. ఆయన నాకు ఈ విషయం ఎప్పుడు చెప్పాను? కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు.
ఆయన చాలా గొప్ప తపస్సాలు కాబట్టి ఆయనకు ముందు ఏం జరుగుతుందో తెలుసు. మరొక విషయం కూడా ఈ విధంగా చెప్పాడు ఆ మహర్షి. ఏమనంటే, రావణుడు తన భోగభాగ్యాలు సీతమ్మ తల్లికి చూపి ప్రలోభ పెడతాడు. కానీ సీతమ్మ తల్లి కన్నెత్తైనా సరే చూడదు. భక్ష్య భోజ్యాలు పంపిస్తాడు, ఆమె ముట్టనే ముట్టదు, అటువైపు చూడనే చూడదు. కానీ దేవేంద్రుడు ప్రతిరోజు సీతమ్మ తల్లికి పాయసం పంపిస్తాడు. ఆమె శరీరం నిలుపుకోవాలి కదా, అందుకనే పంపిస్తాడు. కానీ ఆమె తినదు. ఆ పాయసం పాత్ర ముట్టుకుని, రామలక్ష్మణులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఈ పాయసం వారికి చెందుగాక, ఒకవేళ వారు ఊర్ధ్వలోకంలో అంటే మరణించి ఉంటే వారికి చెందుగాక అని ఆ పాత్రలోని పాయసాన్ని భూమి మీద పెడుతుంది ఆ తల్లి. అంతటి మహాపతివ్రత ఆ సీతమ్మ తల్లి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకుని వానరులు వచ్చినప్పుడు వారికి చెప్పు అని ఆ నిశాకర మహర్షి నాకు చెప్పాడయ్యా. అందువలన నేను ఈ విషయం అంతా మీకు చెప్తున్నాను. రామకార్యంలో సీతమ్మ జాడ తెలియచేసినందుకు గాను సంపాతికి రెక్కలు వెంటనే పుట్టుకు వచ్చాయి. పుట్టుకు వచ్చిన తర్వాత ఆ రెక్కలతో ఎటో తిరిగి వెళ్ళిపోయాడు. అక్కడతో సంపాతి యొక్క కథ అయిపోయింది. ఈ కథ విన్నటువంటి, ఈ దృష్టాంతములు విన్నటువంటి వానరులకు ఉత్సాహం వచ్చేసింది. ఎందుకంటే సీతమ్మ జాడ తెలిసిపోయింది కదా 3 దృష్టాంతాల వలన. అందువల్ల వానరులందరూ కూడా సముద్ర తీరాన్ని చేరుకున్నారు. భారతదేశానికి దక్షిణ తీరం ఉన్నటువంటి సముద్ర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్రం పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ అలలతో ఉంది. అందులో పెద్ద పెద్ద తిమింగిలాలు ఉంటాయని చెప్పి సుగ్రీవుడు చెప్పాడు. పెద్ద పెద్ద చేపలు, సొర చేపలు, అనేకమైన పాములు అన్ని ఉంటాయని చెప్పాడు. అవన్నీ కూడా గుర్తుకు వచ్చాయి. గుర్తుకు వచ్చి వీళ్ళు కాస్త నిరుత్సాహపడ్డారు. సముద్రం దాటిన తర్వాత దాటాలి కదా, అసలు దాటడానికి బలవంతులు ఉండాలి. ఎవరి బలం ఎంతో పరిశీలించుకోవడం మొదలుపెట్టారు. జాంబవంతుడు అడిగాడు అనమాట, ఏమనంటే ఎవరు వెళ్ళగలరో సముద్రం దాటి వాళ్ళు ముందుకు రండి అని అన్నాడు. అప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఎవరు దాటగలరో ఈయనే ముందే ఆయనకు తెలుసు, జాంబవంతుడికి ఎవరు దాటగలరో ఎవరు వెళ్ళగలరు. కానీ ముందే నిర్ణయించి చెప్పేస్తే మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారు, నాకు చెప్తే నేను చెయ్యనా, నేను వెళ్ళలేనా, నేను సీతమ్మను కనుక్కోలేనా, నాకు ఆ క్రెడిట్ రాదా అని అనుకుంటారు కదా. ఇప్పుడు అనుకున్నట్టే అనుకుంటారు. సో ఇప్పుడు మనుషులు కూడా నాకు ఇస్తే నేను చేయలేనా అనుకుంటారు అనమాట. సో ఆ విధంగా వాళ్ళు కూడా అనుకుంటారని జాంబవంతుడు ఏం చేశాడంటే, మీరు ఎవరు ఎంత దూరం వెళ్ళగలరో చెప్పండి అని ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చేసాడు, స్వేచ్ఛ ఇచ్చేశాడు. అప్పుడు శరభుడు అనేటువంటి వానను లేచి తాను 30 యోజనలు మాత్రమే వెళ్ళగలని చెప్పాడు. అది 100 యోజన సముద్రం, 30 యోజనలు వెళ్తే సముద్రంలో పడిపోతాడు. సో వాడు అన్ఫిట్. ఇక వృషభుడు 40 యోజనలు చెప్తాడు, గంధమాధుడేమో 50, మైందుడు 60, విదుడు 70, సుషేణుడు 80, జాంబవంతుడు 90, అంగదుడు 100 అని చెప్పి నేను 100 యోజనలు దాటుతాను కానీ నేను తిరిగి రాలేను అన్నాడు. అప్పుడు జాంబవంతుడు ముందుకొచ్చి అంటాడు, ఎవరిని పంపాలో నాకు తెలుసు, అతని దగ్గరికి వెళ్ళి నేను పంపిస్తాను చూడండి అని జాంబవంతుడు ముందుకు వచ్చాడు. ఒంటరిగా ఆ సమయంలో సముద్రం ఒడ్డున కూర్చున్నటువంటి హనుమ దగ్గరికి జాంబవంతుడు వెళ్ళాడు. వెళ్ళి హనుమతో అంటున్నాడు, హనుమా, ఏమీ తెలియని వాని వలె ఇలా ఒంటరిగా ఎందుకు కూర్చున్నావు? నీ జన్మవృత్తాంతం ఏమిటో నీకు తెలియదు, నీలో శక్తి ఏమిటో నీకు తెలియదు, నేను చెప్తాను విను. హనుమా, నీ తల్లి అంజనాదేవి, వాయుదేవుడు ఆమెను మోహించి ఆమెకు వరం ఇచ్చాడు. నీకు గొప్ప పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, నవ వ్యాకరణ పండితుడు, నాతో సమానముగా ఎగురగలవాడు, దూకగలవాడు, ఎట్టి పరిస్థితుల్లోనైనా కార్యం చక్కబెట్టగలటువంటి ధీరుడు, సమర్థుడు, మహావీరుడు అయినటువంటి పుత్రుడు. కేవలం మానసికంగా నేను నిన్ను చూసినంత మాత్రం నీకు జన్మిస్తాడు అని చెప్పాడు వాయుదేవుడు. ఆ కారణం చేత హనుమా, నీవు అంజనాదేవికి ఒక గుహలో జన్మించావు. జన్మించగానే ఆకాశంలో సూర్య భగవాన్ని చూసి అదేదో పండు అనుకుని దాన్ని పట్టుకుని తిందాం అనుకుని ఎగిరి సూర్య భగవాన్ని పట్టుకోబోయావు.
సూర్యపదములకు అడ్డు రావడం వల్ల కోపం వచ్చి నిన్ను వజ్రాయుధంతో ఇంద్రుడు నీ దవడ మీద గట్టిగా కొట్టాడు. నీ దవడ చొట్టపోయి కింద డభీమని పడిపోయావు. సొట్టపడినటువంటి దవడలు, ఆ దవడను హనువులు అంటారు కదా, సొట్టపడినటువంటి హనువులు ఉండడం వలన నిన్ను హనుమ అని అన్నారు. అంతా అప్పుడు నీ తండ్రికి చాలా కోపం వచ్చేసింది. గాలి వీచడం ఆపేశాడు. ప్రాణులు బెంబేలెత్తిపోయాయి. కొన్ని ప్రాణం విడిచేశాయి. అప్పుడు బ్రహ్మ తన సృష్టికి లోపం వచ్చేసింది కదా, అందువల్ల పరుగున వచ్చి హనుమకు వరాలు ఇచ్చాడు. ఏమనిచ్చాడంటే, ఏ శస్త్రము ఏ అస్త్రము నిన్ను ఏమీ చేయలేదు. ఎవరు ఎటువంటి అస్త్రాన్ని శస్త్రాన్ని ఉపయోగించినా గాని నిన్ను బంధించలేరు అని ఒక వరం ఇచ్చేశాడు. అప్పుడు ఇంద్రుడు వచ్చి ఏమన్నాడంటే, నీకు స్వచ్ఛంద మరణం కలిగేటువంటి వరం ఇస్తున్నాను. నిన్ను పొడగొట్టగలిగినటువంటి పురుషులు గాని ప్రాణి గాని ఈ భూమండలంలో ఎక్కడ ఎవరు లేరు. అసలు బ్రహ్మాండంలోనే నిన్ను సంహరించగలిగిన వారు ఎవ్వరు ఉండరు. నువ్వు చిరంజీవివి అని అతడు వరం ఇచ్చాడు. జాంబవంతుడు ఇంకా ఏమని చెప్పాడంటే, హనుమా, ఒక్కసారి నీ శక్తిని, నీ తేజస్సును, నీ పరాక్రమమును పుంజుకో. నీ అసమాన పరాక్రమము ప్రదర్శించు. 100 యోజనముల విస్తీర్ణము గల సముద్రమును దాటి అవతలి ఒడ్డుకు చేరి సీతమ్మ జాడ తెలుసుకుని రా. దానివల్ల కొన్ని కోట్ల వానరముల యొక్క ప్రాణములు నిలబడతాయి. ఎందుకంటే ఇక్కడ ఈ కొన్ని కోట్ల వానరాలు కూడా వీళ్ళతో ఇక్కడికి వచ్చాయి. సుగ్రీవుడు విధించినటువంటి సమయం దాటిపోయింది. సీతమ్మ జాడ తెలుసుకోకుండా వెళితే 1 రోజులు దాటిపోయినాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆయన సంహరించేస్తాడు అనమాట. అందుకని ఇంతమంది వానరుల యొక్క ప్రాణాలన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. లే, నీ శక్తికి ఒక్కసారి ఉపయోగించు, నీ శక్తిని చూపించు అని అన్నాడు జాంబవంతుడు. జాంబవంతుడు ఈ విధంగా అనగానే హనుమ ఒక్కసారి పైకి లేచాడు. మేరు పర్వతం మాదిరి ఒక్కసారి తన శరీరాన్ని పెంచేశాడు. ఇప్పుడు హనుమ ముందు మిగిలిన వానరులంతా బొటని వేళ్ళంతా, మనం చిన్నప్పుడు లిల్లీపుట్ కథ చదువుకున్నాం కదా, ఆ లిల్లీపుట్ లాగా కనిపించారు. అంత పెద్ద స్వరంతో, అంత పెద్ద స్వరూపంతో, ఆకారంతో, భయంకరమైనటువంటి ఆకారంతో నిలబడ్డాడు హనుమ. అప్పటి వరకు తమతో తిరిగినటువంటి హనుమ అంత పెద్ద స్వరూపంతో కనిపించేసరికి మిగిలిన వానరులన్నీ కూడా అంజలి ఘటిస్తూ నిలబడిపోయారు. చేష్టలు ఉడిగినాయి. వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులైనటువంటి వానరములకు హనుమ నమస్కరించాడు. అది వినయం అండి, అది వినయం. అవక్ర పరాక్రమముతో బయలుదేరుతున్నాడు హనుమ. అలా బయలుదేరే హనుమ ఎట్లా ఉన్నాడు, ఆయన శరీరం ఎట్లా ఉంది అంటే, ఎర్రటి ముఖముతో, తీవ్రమైనటువంటి కోరలతో, బలమైనటువంటి బాహువులతో, పరాక్రమం కలిగినటువంటి తొడలతో, తెల్లటి గోళ్లతో అక్కడ నిలబడ్డారు. అయితే స్వామి అలా నిలబడి కాస్త నడిస్తే భూమి తట్టుకోలేదు, కృంగిపోతుంది. అందువల్ల హనుమ మహేంద్రగిరి పర్వతం శిఖరం మీద నిలబడి పాదములను తాడించి బయలుదేరుతాను అని చెప్పాడు. హనుమ మహేంద్రగిరి శిఖరాలు ఎక్కుతుంటే అక్కడ ఉంటున్నటువంటి గంధర్వులు, విద్యాధరులు ఎగిరి లేచి పారిపోయారు. ఆ శిఖరం మీద అంతకు ముందు గంధర్వులు, విద్యాధరులు వీళ్ళంతా కూడా ఏదో టూర్ లాగా వచ్చి ఏదో పార్టీ చేసుకుంటున్నారు వారి భార్యలతో. సో ఎప్పుడైతే హనుమ ఈ పెద్ద పెద్ద అంగలతో మహేంద్రగిరి ఎక్కుతున్నారో అదంతా భూకంపం వచ్చేసిందా అన్నట్లుగా అదంతా కొండంతా అదిరిపోయింది. అందువల్ల వాళ్ళు కూడా భయం వేసి ఏదో అయిపోతుందని వాళ్ళంతా భార్యలతో ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి పారిపోయారు అనమాట. ఆకాశంలోకి ఎగిరిపోయి చూస్తున్నారు కింద ఏం జరుగుతుందో. హనుమ మహేంద్రగిరి పర్వతం ఎక్కుతుంటే పర్వతం కంపించిపోయింది, చెట్లు పడిపోయినాయి. దాని మీద ఉన్నటువంటి మృగములు తలా ఒక దిక్కుకి పారిపోయాయి. కొన్ని మృగాలైతే మరణించాయి. పాములు కలుగుల్లోకి వెళ్ళిపోయాయి. బయటకు వచ్చి కొన్ని పాములు బయటికి పారిపోయినాయి. పర్వత గుహల్లో తపస్సు చేసుకుంటున్నారు కొంతమంది మునులు. వాళ్ళంతా కూడా చెల్లాచెదరైపోయారు ఏదో జరిగిపోతుందని. మహేంద్రగిరి పర్వతంపై అటు ఇటు హనుమ తిరుగుతుంటే కింద ఉన్నటువంటి వానర సైన్యం అంతా కూడా ముక్త కంఠంతో మహానుభావ
ఋషులు గురువులు ఆశీర్వచనలు నీకెల్లప్పుడూ ఉంటాయి. ఎటువంటి ప్రతిబంధకం లేకుండా 100 యోజనములైనటువంటి సముద్రం దాటి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి తిరిగి నీవు ఎప్పుడు వస్తావు అని మేమంతా కూడా ఒంటి పాదం మీద నిలబడి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని ఇంతమంది వానరులు ప్రాణభిక్ష పెట్టినటువంటి నీకు మేము ఎలా ధన్యత చెప్పుకోవాలో తెలీదు. నీ కోసం మేము పుణ్యకర్మలు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఇక్కడే ఇలాగే నిలబడతామని జయ జయ గానాలు చేస్తూ అక్కడ నిలబడ్డారు వాళ్ళంతా కూడా. ఇంతవరకు మనము సుందరకాండకు ముందుగా ఉన్నటువంటి కిష్కింధకాండ తెలుసుకున్నాం. స్వామి చెప్తారు కదా ఏమనంటే వర్తమానము అనేది భూతకాలం మీద ఆధారపడి ఉంటుంది, గతంలో జరిగిన దాని మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు అనేది వర్తమానంలో ఉంటుంది. అంటే వర్తమానం ఇప్పుడు సుందరకాండం ఉంది. ఈ సుందరకాండ అర్థం చేసుకోవాలంటే గతంలో ఏం జరిగింది, ఎవరు ఎట్లా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు, ఎలా కనుక్కున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే కిష్కింధకాండ మనం ఒకసారి విహంగ వీక్షణం చేసాం అనమాట నిన్న ఈవేళ కలిసి. సో ఇప్పుడు మనం సుందరకాండలోకి ప్రవేశిస్తున్నాం ఈరోజు. ఐ థింక్ ఐ కెన్ టేక్ 10 more minutes. ఓకే, సాయిరామ్. ఈ రామాయణంలో అన్ని కాండలు ఉన్నాయి కదా, అన్ని కాండల్లో కూడా సుందరకాండ చాలా ప్రత్యేకమైనది. మిగిలిన కాండలన్నిటికీ కూడా వాటి పేరు వినగానే అందులో ఏముందో మనకు కథ అర్థమైపోతుంది. చూడండి, మొదటిది బాలకాండ. బాలకాండలో ఏం తెలుస్తుంది, పేర్లోనే తెలుస్తుంది కదా. రాములు వారి యొక్క జననము, బాల్యము, ఆయన విద్యాభ్యాసము, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ఏమో అతన్ని తీసుకెళ్ళటం, తర్వాత సీతారాముల కళ్యాణం అని మనకు తెలుస్తుంది. అదే విధంగా అయోధ్యకాండకు వచ్చేసరికి అయోధ్యకాండలో రాముడు ఏ విధంగా కొంతకాలం జీవించాడు, కైకమ్మ వరాలు అడగటం, తర్వాత దశరథుడు మరణించడం, ఇవన్నీ జరుగుతాయి. రాముడు అరణ్యవాసం చేయడానికి బయలుదేరడం తెలుస్తుంది. అది అయోధ్యకాండ, అయోధ్యలో జరిగిన విషయాలు. అరణ్యకాండ పేర్లో తెలుస్తుంది కదా. అరణ్యంలో ఈ సీతారామ లక్ష్మణుల ముగ్గురు కూడా ఎంతెంత మంది ఋషులను దర్శించారు, వాళ్ళకి ఏ విధంగా హితబోధలు చేశారు, వాళ్ళకి ఏ విధంగా ప్రవచనాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా అడవిలో వాళ్ళ జీవితం చెప్పబడుతుంది అనమాట. అందువల్ల దీన్ని అరణ్యకాండ అన్నారు. తర్వాత అరణ్యంలో ఉన్నప్పుడే శూర్పణఖ రావడం, మిగిలిన రాక్షసులు రావడం, వాళ్ళందరినీ వీళ్ళు సంహరించడం, ఇవన్నీ జరుగుతాయి. శూర్పణఖ ప్రలోభం వల్ల రావణాసురుడు సీతమ్మని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇదంతా కూడా అరణ్యకాండలో జరిగిపోతుంది. ఇక కిష్కింధకాండలో కిష్కింధకాండ చాలా సముద్రం అంత లోతైనదండి. ఇందులో మనకి కొంతమంది వ్యక్తులే ముచ్చటించుకున్నప్పటికీ కూడా ఇందులో ధర్మాలు చాలా చెప్పబడతాయి అనమాట. కిష్కింధకాండ ఒక్కటే చదవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అన్ని విషయాలు మనం క్రోడీకరించలేం, అంత అద్భుతమైనటువంటి కాండ కిష్కింధకాండ. సో ఈ కిష్కింధకాండలో ముఖ్యంగా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే వాలి సుగ్రీవుడు అనమాట, హనుమ. సో ఈ కిష్కింధకాండ గురించి మనం తెలుసుకున్నాం. తర్వాత ఏంటి సుందరకాండ. ఆ సుందరకాండ తర్వాత యుద్ధకాండ. యుద్ధకాండ అని పేర్లో తెలిసిపోతుంది మనకి. యుద్ధం జరుగుతుంది రామ సైన్యానికిను, తర్వాత రావణాసుడికి. రావణుడు మరణిస్తాడు, సీతమ్మ తల్లిని తీసుకుని పేర్లో తెలిసిపోతుంది యుద్ధకాండ. సుందరకాండ అని ఎందుకు పెట్టి, ఇందులో ఏమి సుందరం అంటే అన్ని కాండల్లో కూడా కథని బట్టి పేరు పెట్టారు. ఇక్కడ సుందరకాండలో ఎందుకు పెట్టారంటే ఆ పేరు, ఇందులో ఎన్నో రకాలైనటువంటి సౌందర్యాలు మనకి కనపడతాయి. దాన్ని ఒక చిన్న శ్లోకంలో ఏం చెప్పారంటే, చిన్న శ్లోకం కాదు, పెద్ద శ్లోకం. దాన్ని ఒక్కొక్క లైన్ వివరిస్తే చాలా కథ వస్తుందండి. అదేమిటంటే ఆ శ్లోకం, సుందరే సుందరో రామ. ఈ సుందరకాండలో రాముని యొక్క సౌందర్యం పదే పదే వర్ణించబడుతుంది. ఈ 6 కాండల్లో కూడా అన్ని కాండల్లో రాముడు ఉంటాడు ప్రత్యక్షంగా, కానీ సుందరకాండల్లో ప్రత్యక్షంగా ఉండడు, పరోక్షంగా ఉంటాడు. రాముని యొక్క గుణగణాలు సౌందర్యం వర్ణించబడతాయి, పదే పదే వర్ణిస్తాడు హనుమ సీతమ్మ యొక్క కోరిక మేరకు. అందువల్ల సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ. ఈ కథ చాలా సౌందర్యంగా ఉంటుంది. ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎన్ని అనుమానాలతో ఉంటుందో. హనుమకి చాలా అనుమానాలు వస్తాయి అనమాట. అయ్యో ఇలాగైపోతుందా అలాగైపోతుందా అనుకుంటాం, కానీ అన్ని మలుపులు తిరిగి ఎంతో ఆనందాన్ని కలుస్తుంది. అందుకే సుందరే సుందరి కథ, సుందరే సుందరి సీత. సీత యొక్క సౌందర్యం అనమాట, ఆమె యొక్క మనోధైర్యం, ఆమె యొక్క మనోగుణగణాలు అవి వర్ణించడానికి వీలు కాదు. ఆమె దయ, ఆమె జాలి, ఆమె పాతివ్రత్యం, ఇవన్నీ కూడా చాలా సౌందర్యంగా వర్ణించబడ్డాయి.
రావణాసురుడితో అనేటువంటి మాటలు కూడా చాలా సౌందర్యంగా వర్ణించబడారు. రావణాసురుడు చేసిన హితబోధ కూడా చాలా సౌందర్యంగా ఉంది. అందుకే సుందరే సుందరి సీత, సుందరే సుందరం వనం. ఈ వనం చాలా సౌందర్యమైంది. ఆ వనాన్ని తగలబెట్టేస్తాడు, అంటే పాడు చేస్తాడు హనుమ. ఎందుకు? రావణాసుని యొక్క అటెన్షన్ ని తీసుకోవాలని. అందుకే సుందరే సుందరం వనం, సుందరే సుందరి కావ్యం. ఈ కావ్యం మొత్తం చాలా సుందరమైంది. ఏంటి? ఏ కావ్యం? సుందరకాండ అనే కావ్యం చాలా అందమైంది. ఎందుకంటే ఇందులో ఎన్నో మలుపులు, ఎన్నో విషయాలు మనకి తెలుస్తాయి అన్నమాట. సుందరే సుందరం కపి. అసలు ఈ సుందరకాండ అంతా హనుమ అనమాట. హనుమ కపి అంటే హనుమ, వానరు. ఈ వాన యొక్క సౌందర్యం, ఆయన మనోభావాలు, ఆయన సైకాలజీ, ఆయన చర్యలు, ఆయన చేష్టలు, ఆయన విజ్ఞత అన్ని కూడా మనకి తెలియజేస్తాయి అన్నమాట. అందువలన సుందరే సుందరం కపి, సుందరే సుందరం మంత్రం. ఇందులో ప్రతి శ్లోకం కూడా మంత్రమేనండి. మంత్రం కాని శ్లోకం అంటే ఈ సుందరకాండంలో ఏమీ లేదు. అందువల్లనే ఏమంటారంటే పెద్దలు, సుందరకాండ గాని పారాయణం చేస్తే మనకి అనుకున్న పనులు జరుగుతాయి, తర్వాత వచ్చినటువంటి బాధలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ పోతాయని విజ్ఞులు చెప్తూ ఉంటారు. ఆ విధంగా చేసి ఫలితాన్ని పొందిన వారు ఉన్నారు. మనకి ఎంఎస్ రామారావు గారి కుమారుడు యుద్ధ సమయంలో కనపడకపోతే ఈ సుందరకాండ పారాయణం చేయటం వలన హనుమాన్ చాలీసా, అంటే హనుమాన్ చాలీసా ఇస్ నథింగ్ బట్ సుందరకాండ సమ్మరీ అనమాట. సో అది చదవటం వలన వాళ్ళ కుమారుడు తిరిగి రావటం జరిగిందని, అందువల్ల ఆయన ఎంఎస్ రామారావు గారు ఈ సుందరకాండ అనేక పర్యాయాలు పారాయణం చేసి రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు వారి కుమారుడు చేస్తూ ఉన్నారు అనేక పర్యాయాలు. అందువల్ల సుందరే సుందరం కాబట్టి మంత్రభూయిష్టమైనటువంటి ఈ సుందరకాండను పఠిస్తే ఉన్నటువంటి సమస్యలన్నీ పోతాయనేటువంటి ఒక నమ్మిక, విశ్వాసం మనందరికీ కూడా. సుందరే కిమ్న సుందరం. ఈ సుందరకాండలో సుందరం కానిది ఏది ఉంది? ప్రతిదీ సుందరమే. అందుకే దీనికి సుందరకాండ అని పేరు పెట్టారు. ఈ విధంగా సుందరకాండ సీతా సౌందర్యాన్ని, రాముని యొక్క సౌందర్యాన్ని, అంటే మనో సౌందర్యాన్ని, అశోకవనం గురించి చాలా చక్కగా వర్ణిస్తుంది. హనుమంతుడు వెళ్ళిన తీరు, ఆ సీతమ్మని కడుక్కున్నటువంటి తీరు, విభీషణ్ ఇంటికి వెళ్ళిన తీరు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే దీనికి సుందరకాండ అని పేరు పెట్టారనమాట. ఈ కాండలో నవరసాలు ఉన్నాయి, అందువల్ల దీని సుందరకాండ అన్నారు. తర్వాత ఛందస్సులో కూడా ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలు ఉన్నాయి అని చెప్తారు. ఇవన్నీ కూడా సంస్కృతాంధ్ర పండితులైనటువంటి మన పేసపాటి కోటేశ్వరరావు గారికి బాగా అర్థం అవుతుంది. నాకు అంత అర్థం కాదు, కానీ విషయం ఏమిటంటే ఈ కాండలో ఎన్నో రకాలైనటువంటి శ్లోకాలు అవన్నీ కూడా వివిధ రకాలైన ఛందస్సులుగా కూడి ఉన్నాయన్నమాట. అనేక విధములైనటువంటి వర్ణలు ఉన్నాయి. ఒక్కొక్కటి వర్ణిస్తారండి, చాలా అందంగా వర్ణిస్తారు. అన్ని రకాలైనటువంటి అందాలు చూపించబడ్డ ప్రకృతి సౌందర్యం, తర్వాత వనాల సౌందర్యం, పక్షుల సౌందర్యం, అక్కడ ఉండే జంతువుల సౌందర్యం, నీళ్ల సౌందర్యము, అన్ని కూడా భవనాల సౌందర్యము, వనాల సౌందర్యం, ఒకటేమిటి అన్నిటి సౌందర్యం కూడా వర్ణించబడ్డాయి. అందుకే సుందరకాండ. సుందరకాండ ఉపాసనాకాండ, కానీ మిగిలిన కాండ అట్లా ఉపాసనాకాండలు కావు. తర్వాత ప్రపంచానికి సీతమ్మలో సీతమ్మ కనిపిస్తుంది, రాముల్లో రాముడే కనిపిస్తాడు, కానీ హనుమకు సీతమ్మలో రాముడు కనిపిస్తాడు. అటువంటి అద్వైత స్వరూపం ఆవిష్కరించింది ఈ కాండ. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీనాతి దీనావస్థలో ఉన్నటువంటి సీతమ్మ లంకలో ఉన్నట్లు కనబడినటువంటి ఆ తల్లి యొక్క శోకాన్ని, కన్నీటిని తన చేత్తో ముట్టుకోకుండా కేవలం తన మాటలతోనే తుడిచి 10 నెలలుగా దుఃఖ సాగరంలో మునిగి ఉన్నటువంటి సీతమ్మ ముఖం ఆనందంగా ఉండేటట్లుగా మాట్లాడగలిగిన సమర్థతను ప్రకటించినటువంటి హనుమ గురించి తెలియజేసినటువంటి ఈ కాండ సుందరకాండ. హనుమ వెళ్ళి మాట్లాడిన తర్వాత అమ్మవారి ముఖంలో చిరునవ్వు కనిపించింది. 10 నెలలుగా అసలు ఆమె మొహంలో చిరునవ్వే లేదు, దుఃఖం తప్ప, కన్నీరు తప్ప ఇంకేమీ లేవు. ఈ విధంగా సీతమ్మను దర్శించుకున్నటువంటి హనుమ యొక్క విశేషాలని చాలా అద్భుతంగా ఈ కాండలో వర్ణించడం జరిగింది. ఇటువంటి పవిత్రమైన, శక్తి పూరకమైనటువంటి, మంత్రభూయిష్టమైనటువంటి
ఈ సుందరకాండను తెలిసి వినినా తెలియక వినినా ఆ శ్లోకాలలో ఉన్నటువంటి శక్తి వలన ఎటువంటి వారికైనా శోకము దుఃఖము నశించిపోతాయి. అందువలన ఈ కాండ మహోత్కృష్టమైనటువంటి కాండని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంత అందమైన శుభములను కూర్చు పారాయణ గ్రంథంగా రూపొందించబడిన సుందరకాండను వాల్మీకి మహర్షి ప్రారంభిస్తూ ఒక శ్లోకం చెప్తారు. దీంతో ఆపేద్దామండి. తతో రావణ నీతయా సీతాయాశ్చ శత్రుకర్షణః ఈయేష పదమన్వేష్టం చారణాచరితే పదిః అంటాడు. అంటే ఇక్కడ హనుమ ఏ విధంగా బయలుదేరాడో చెప్తున్నారు అన్నమాట ఈ శ్లోకంలో. చారణులు ఆకాశ మార్గాన్న భూమి కొంత ఎత్తులో బయలుదేరుతారు. అటువంటి మార్గంలో హనుమ బయలుదేరారు. ఎందుకు బయలుదేరారు? రావణునిచే ఎత్తుకెళ్ళిపోబడినటువంటి సీతను వెతుక్కోవడానికి శత్రుకర్షణుడు అంటే శత్రువును జయించినవాడు. అవును, ఇంతవరకు హనుమకి ఎవరో శత్రువు లేరు కదా, మరి శత్రుకర్షణుడు ఎందుకన్నారని ఒక అనుమానం వస్తుంది మనకి. ఇక్కడ శత్రుకర్షణ అంటే మనకు ఉన్నటువంటి అరిషడ్వర్గాలు ఉన్నాయి చూసారు, ఇంద్రియాలు, ఇవన్నీ కూడా మనకు శత్రులే. వాటి ప్రలోభంలో అన్ని కూడా మనం అంటే చెడ్డ పనులు అనేవి ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇంద్రియాలు అనేవి శత్రువులు మనకి, వాటిని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. అటువంటి కంట్రోల్లో ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు కనుక ఇతని శత్రుకర్షణుడు అన్నమాట. ఇటువంటి శత్రుకర్షణుడు చారణులు బయలుదేరేటువంటి ఆకాశ మార్గాన్న రావణాసురుడిచే ఎత్తుకెళ్ళిపోబడిన సీతమ్మను అన్వేషించడానికి బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మనం రేపు చూద్దామండి. సాయిరామ్. అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి భగవాన్ సత్యసాయి బాబా వారికి, మన గురువు గారికి ఉన్నటువంటి ప్రతి శ్రోతకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సాయిరామ్. సాయిరామ్. 2 నిమిషాలు మాట్లాడుతున్నాను. ఇందాక మేడం ఒక 2 మాటలు చెప్పినప్పుడు నాకు రిలేటెడ్ అవి. ఒకటి తామ్రపర్ణి ప్రస్తావన చాలా విషయాలు చెప్పింది. నాకు తెలుసు కనుక నేను రాసుకున్నాను, తెలియని వాళ్ళకి తెలియదు. ఈ మధ్యనే తామ్రపర్ణి పుష్కరాలు అయినాయి. ఇప్పుడు సరస్వతి పుష్కరాలు అవుతున్నాయి. అంతమంది తామ్రపర్ణి పుష్కరాలు అయినాయి. చాలా మంది తామ్రపర్ణి అంటే ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో కూడా చేసుకున్నారు. దట్ ఈస్ తామ్రపర్ణి. ఇప్పుడు ఈవిడ చెప్పింది తామ్రపర్ణి నియర్ బై తమిళనాడు, ఆల్మోస్ట్ 8G. నాకు 700 కిలోమీటర్ల దూరంలో ఉండేది. వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే చెన్నైకి వచ్చిన తర్వాత 2 పుష్కరాలు అటెండ్ అయ్యాము. అంటే ఆంధ్రాలో ఉంటే అటెండ్ కావాలంటే కృష్ణా పుష్కరాలు అటెండ్ అయ్యాము. గోదావరి పుష్కరాలు అంటే మాకు గోదావరి 40 కిలోమీటర్లు, కృష్ణా నది 150 కిలోమీటర్లు. కొత్తగూడెంలో ఉన్నాం కనుక గంగా పుష్కరాలు అనుకోకుండా మేము గంగా పుష్కరాలకు కూడా వెళ్ళినట్టున్నాం. కాకతాళీయంగా దేరేటి గంగా పుష్కరాలు ఆల్సో. మొన్న మేము బర్త్డే అప్పుడు మా బ్రదర్ చెప్తారన్నమాట, we celebrated 3 birthdays at West Bengal. My birthday, my sister birthday, and tomorrow my son birthday, all parallel గా వస్తాయి అనమాట. మా ఐఏఎస్ బ్రదర్ రికలెక్ట్ చేస్తున్నాడు అనమాట. అట్ దట్ టైమ్ we have gone to that Farakka barrage. మళ్ళా దగ్గరలో ఉంటుంది అన్నమాట. డీగా అని సముద్రం కూడా ఉంటుంది. డీగా ఈ యొక్క సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు అక్కడ కూడా ఈ యొక్క సైంటిస్ట్ డీగా డైమండ్ హార్బర్ పేరు వినే ఉంటారు. కొత్త ఏం చెప్పట్లేదు మీకు. కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా ఈ యొక్క సూర్యగ్రహణాలు వచ్చినప్పుడు డైమండ్ హార్బరు, డీగా సముద్రం ప్రదేశం అనమాట, డీగా. సో దిస్ తామ్రపర్ణి ఈజ్ అ నది. ఆల్మోస్ట్ ఇట్ ఈజ్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ తిరునవేలి. మాకు 700 కిలోమీటర్లు అక్కడి నుంచి దగ్గర అనమాట. ఈ మిగిలిన ఆల్మోస్ట్ ఎడ్జికి వచ్చేస్తారు. రామేశ్వరం చివరికి వచ్చింది మేడం. అక్కడి నుంచి అక్కడి తర్వాత సముద్రం అంది ఆవిడ. ఈ సముద్రంలో చాలా చెప్పింది, దట్స్ డిఫరెంట్. ఆల్మోస్ట్ ఇక
సముద్రం చెప్పకముందు ఆవిడ చెప్పిన మాట తామ్రపర్ణి నేను రికార్డ్ చేసుకుంది ప్రకారం. సో అటెండెడ్ దట్ తామ్రపర్ణి పుష్కరము అండ్ కావేరి పుష్కరాలు ఆల్సో. కావేరి గోన్ టు మైలాదుదురై. ఇట్స్ ఆల్సో. మేము చెన్నై అంటే ఆంధ్రాకి దగ్గరలో ఉన్నామండి. మేము 60 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. నాయుడుపేట ఒకటి ర్యాకెట్స్ లాంచింగ్ దగ్గర మాకు 60 కిలోమీటర్ల బోర్డర్ అనమాట, ఆంధ్ర బోర్డర్. తమిళనాడు అంతా కిందే ఉంది, 750-800 కిలో. కన్యాకుమారి పోవాలంటే దగ్గర వే టు గో 750 కిలోమీటర్స్ కన్యాకుమారి, చెన్నై నుంచి. అంటే మీరు చాలా మంది అనుకుంటారు చెన్నైలో ఉన్నారు. చెన్నై నుంచి 750 కిలోమీటర్లు కన్యాకుమారి. వేరే ఈ చివరిలో ఉన్నాము, కన్యాకుమారి ఆ చివరిలో ఉంటుంది. అటెండ్ తామ్రపర్ణి పుష్కరం అండి. హోలీ చాలా సేవలు కూడా చేస్తున్నాం. ఒక యాగం కూడా జరిగింది, యాగంలో పార్టిసిపేట్ చేశాను. ఋత్వికులందరూ కూడా నాకు తోచిన. ఎందుకంటే మన పుష్కరాలు పోయినప్పుడే మనం తెలుసుకుంటే మనం అనుకోవాలండి. సరస్వతి పుష్కరాలు అయిపోయింది నిన్న మొన్న 26వ తారీఖు అనుకుంటా. పుష్కరం దగ్గర మనం వెళ్ళదలుచుకున్నప్పుడు షుడ్ డూ సంథింగ్, ఏమన్నా చేయాలా. ఒక్కోసారి ఏం చేయలే. నేను అన్ని తీసుకుపోయి కూడా ఏమి ఇవ్వలేకుండా వచ్చాను గోదావరి పుష్కరాలు. ఏమి ఇవ్వలేకపోయినాం, అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం తామ్రపర్ణిలో, తిరునవేలిలో నాతో పాటు, నాకు తెలియదు, ఐ రీచ్ ఇన్ ద మార్నింగ్ అవర్స్. సో ఐ టేకెన్ లోకల్ పీపుల్ నాతో రమ్మని చెప్పాను. బికాస్ స్నానం చేయాలంటే ఇప్పుడు సో సంబడి షుడ్ నో ఇట్. సో తీసుకొని ఒక డబ్బులు బ్రాండ్ న్యూ నోట్స్ తీసుకెళ్ళానండి. నాకు తోచినంత కూడా అక్కడ ఇచ్చాను. దట్ ఈస్ అబౌట్ తామ్రపర్ణి. తామ్రపర్ణి ఇన్ తమిళనాడు. శ్రీలంక కూడా అక్కడ రామేశ్వరం తెలిసిందే, ఇక్కడి నుంచే కదా శ్రీలంక, మన అందరికి తెలిసిందే. రెండవ మాట చెప్పింది ఆవిడ, సుగ్రీవ ఆజ్ఞ అని ఒక మాట చెప్పారా మేడం మీరు? అన్నారా? చెప్పానండి. యాక్చువల్లీ అప్పుడే ఆపుదాం అనుకున్నాను. కానీ అప్పుడు విఘ్నతగా, నేను కూడా విఘ్నుడుగా ఉండాలి. హనుమంత విఘ్నత లేకపోయినా మిమ్మల్ని మాట్లాడమని చెప్పి నేను మధ్యలో మాట్లాడకూడదు. నేను మాట్లాడి మీరు ఏమనుకోరు నాకు తెలుసు. సుగ్రీవ్ ఆజ్ఞ అంటే ఐ యూస్ టు టెల్ దిస్ ఇన్సిడెంట్ మెనీ టైమ్స్. ఆల్ ఆఫ్ ఆల్ చెప్పాను, పిల్లలకు చెప్పాను, పెద్దలకు చెప్పాను. ఇది కమాండర్ ఆఫ్ చీఫ్. ఇప్పుడు మనకు రాష్ట్రపతి ఎలాగైతే మనకి 3 ఆర్మీ అండ్ నేవల్ అండ్ ఎయిర్ ఉంటాయి. కూడా మూడింటికి మన పని వచ్చేది. పూర్తిగా పని రాలేదు. కొంతమంది వాళ్ళకి పని చేసి వచ్చారు. వాటికి పని రావద్దని కోరుకోవాలి. అంతేగా నేను కొన్ని పనిముట్లు వాడకూడదని కోరుకోవాలి. మనం మాత్రం కృష్ణుడి చేతిలో పనిముట్లాగా ఉండాలని కోరుకోవాలి. పనికిరాని యూజ్లెస్ ఇన్స్ట్రుమెంట్ కాదు, మేక్ మీ అ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. మనం పొద్దున్న ప్రార్థనలో కూడా సుశక్తి మాట, నేను పనికి వచ్చే ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోమని ప్రార్థన చేస్తుంటాం. ఏ షిరిడీసా పట్టేసా అని ఒక ప్లెడ్జ్ ఉంటుంది అనమాట. సో మేక్ మీ అ యూజ్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ వాడుకున్నప్పుడు కొన్ని పనిముట్లకి పని రావద్దనే కోరుకోవాలి. సో ఈజ్ కమాండర్ ఆఫ్ చీఫ్. సుగ్రీవ్ ఆజ్ఞ గట్టిగా చెప్పింది. సుగ్రీవ్ ఆజ్ఞ అంటే ఎలా ఉంటుందో చూద్దాం. సుందరకాండ అయిపోతుంది, తర్వాత యుద్ధకాండ కూడా అయిపోతుంది. రాముడు విజయం చేస్తాడు, అయోధ్యకు వస్తాడు, పట్టాభిషేకం చేసుకుంటుంటాడు. అందరికి కూడా చక్కగా ఎంతో మంది సహాయం చేశారు. రాముడి కార్పుడు కూడా ఆల్రెడీ కొన్ని నెమరేసింది ఆవిడ. రామ కార్యంలో ఎవరెవరు పాల్గొన్నారో కూడా చెప్తుంది. అలా చాలా బాగా చెప్తున్నారు మేడం గారు. మన శ్లోకాలు చెప్పట్లేదు. శ్లోకాలు ఏమర్థమైతే ఎవరికి అర్థమవుతుందండి? మీరు చదువుకోండి, సుందరకాండ బుక్ పెట్టండి, మీరు చదువుకోండి. బ్యూటిఫుల్ నేరేషన్ మేడం, బాగా చెప్తున్నారు. సో వచ్చిన తర్వాత వీళ్ళు అనుకుంటుంటారు, మరి ఇంతమంది మనకు సహాయం చేశారు కదా, ఈ సహాయం చేసిన వాళ్ళందరూ కూడా మనం లెట్ హ్యావ్ గెట్ టుగెదర్ పెడదాము. మేము హైదరాబాద్లో గెట్ టుగెదర్ అనుకున్నాం, కారణాంతరాలు మేము వైజాగ్లో కలుపుతాము, కుక్ ప్లేస్లో కలుస్తాము. దట్స్ డిఫరెంట్. ఇంతమంది సహాయం రాముని కార్యంలో పాల్గొన్నారు కదా. నేను ఇక్కడ ఇందాక మనం గుర్తుపెట్టుకోవాలి, అందుకని మా మేడం చెప్తుంటుంది,
నిన్న సార్ కూడా చెప్పాల్సింది. ఈవిడ డూయింగ్ ఆల్ 3 M's. 4వ ఎమ్ కూడా మొన్న ఎవరో కలిపారు, నాకు గుర్తులేదు. సంబడి 4వ ఎమ్ 5వ ఎమ్ కలిపారు. ఈవిడైతే 3 M's చెప్తుంది. ఈవిడ 3 M's వాడుతుంది ఇప్పటికి కూడా. ఎట్ దిస్ ఏజ్ యూటిలైజింగ్ ఆల్ ది 3 M's దట్ హీ నారేట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ దిస్ శంకర సరస్వతి. వెరీ నైస్ శరణ్య, వీడియో ఆఫ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్. సారీ సార్, టచ్ అయిపోయింది. నో పర్లేదమ్మా. మేమైతే ఈ పాడికి పీకేది వేరే వాళ్ళని. అందరికి ఒకటే మంత్రం కాదు. పావు మంత్రం, కాలు మంత్రం కాదు. నేను నీకు చూడగలిగావు. నేను లేకపోతే నువ్వు చూపిస్తావు కదా, నువ్వు ఎలా ఉంటావు మాకేం తెలుసు. అప్పుడప్పుడు వీడియోలో కనపడింది, ఇక్కడ రిస్ట్రిక్షన్ ఏం లేదు. నేను తీసేయాలంటే ఇప్పటికీ తీసేసేవాళ్ళు మా వాళ్ళు. అందరినీ అట్లా తీసేయం. సో రామా వాంట్ టు హ్యావ్ గెట్ టుగెదర్. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ అన్నారు, రామలక్ష్మణ భర్త అన్న ఇంతమంది సాయం చేశారు కదా, అందరినీ ఒక మీటింగ్ లాగా పెడదాము, అందరికీ ఒక విందు భోజనం పెడదాము. లిస్ట్ రాసుకున్నారు. నేను మా అమ్మాయి పెళ్ళికి 800 కార్డులు పంచి పెట్టిన. 800 వస్తారండి, మన కార్డు ఇస్తే వస్తారు, కార్డు ఇవ్వకపోతే ఎవరు వస్తారండి. నేను 1000 కార్డులు ఇచ్చాను, 800 మంది వచ్చారు. చాలా గొప్పే నాకు. నా లెవెల్కి 800 మంది వచ్చారు. 800 మంది బ్రేక్ఫాస్ట్ చేశారు. 9:30 ముహూర్తం, చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశారు. 9:30కి 9:30 ముహూర్తం ఆశీర్వదించారు. అగైన్ ఎవ్రీబడి కేమ్ ఫర్ లంచ్ ఆల్సో. నా అదృష్టం. మా డాటర్ మ్యారేజ్ అలా ముహూర్తం అలా కలిసింది. జనరల్గా అందరూ కన్వీనియంట్గా కూడా రాత్రిపూట పెట్టుకుంటారు. మనం పెట్టుకో ముహూర్తం కాదు, భగవంతు పెట్టిన ముహూర్తాన్ని చేయాలి. ఆఫర్ బ్యూటిఫుల్ బ్రేక్ఫాస్ట్ మోర్ దాన్ 750 persons. సో అందరూ లిస్ట్ రాసుకున్న తర్వాత అప్పుడు సీతాదేవి అంటుంది అనమాట, అందరినీ రాశారు కానీ వానర్ల పేరు రాయలేదు. వాళ్ళు ఎంత సాయం చేశారు. ఐ హ్యావ్ ఫర్గాటెన్ వానరాస్ ఫర్ దిస్ గెట్ టుగెదర్. అప్పుడు రాముడు అన్నాడు, నీకు వాళ్ళ తత్వం తెలుసు కదా, వాళ్ళని ఎట్లాగా గెట్ టుగెదర్ అసెంబ్ల్ చేయగలము, వాళ్ళకి ఏ విధంగా మీరు ఏదని చెప్పండి, వానర్లు లేకపోతే నాకు ఈ గెట్ టుగెదరే కాదు. ఆల్సో ఇన్వైట్ దెమ్. వచ్చిన వాళ్ళు వస్తారు, ఏం ఆఫర్ చేయదో వాళ్ళకి ఆఫర్ చేయి, వాళ్ళు కావాలని తింటారు. మన పెళ్ళికి పోతున్నాం, అన్నీ తింటామా? నేనైతే కొన్నిట్లో టేస్ట్ కూడా చూడము. చూసే అవకాశాలు ఉండట్లేదు ఈ రోజుల్లో. 3-4 కూరలు పెడితే తింటామండి, 30 కూరలు పెట్టి ఆడి డిప్పలు కూడా ఓపెన్ చేయలేము మనం. మొత్తం మీద ఇన్వైటెడ్ వానరాస్ ఆల్సో. కమాండర్ ఆఫ్ చీఫ్ సుగ్రీవుడు ఆజ్ఞ ఎలా ఉంటుంది ఇందాక మేడం అండి. ఓ పవర్ఫుల్ జెంటిల్మన్. ఈ భూప్రపంచంలో ఉన్న వానర జాతి అన్నిటికీ లీడర్ అండి. ఆయన మాట అంటే శిలాశాసనం ఎలా ఉంటుందో చూడండి కదా. సో అందరూ కూర్చున్నారు. పేద రాముడు తలుచుకుంటే ఏముందండి, రాజు తలుచుకుంటే దెబ్బలు కొడువా. మనం వేస్తున్నాం 1000 మంది. మనం ఇక్కడ మన మధ్య ఒక ఆయన, నాకు తెలిసి దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ సెలబ్రేటెడ్. అంతమందికి భోజనాలు నేను పెడుతున్నాయి ఎక్కడ చూడలేదండి కలికాలంలో. ఆయన ఎవరు అన్న సంతర్పణ చేశారు, ఈయన ఎవరు అన్న యాగాలు చేశారు, రాసి అని అన్నారు. కానీ అసలు ప్రాక్టికల్ హియర్ నవేడే ప్రజెంట్ డే జనరేషన్లో చూసాను. 3-4 లక్షల మందికి భోజనం పెట్టారు వాళ్ళ బిడ్డ పెళ్ళి. నేను వివరాలు చెప్పదలుచుకోలేదు, కొన్ని విషయాలు మాట్లాడద్దు కూడా. మనం మాట్లాడేప్పుడు నిన్నే మేడం చెప్పింది, మాట్లాడేప్పుడు మనం ఏం మాట్లాడుతుందో తెలుసుకుంటూ మాట్లాడాలి. మాట్లాడమనేది బాడీ కాన్షియస్ కోల్పోకూడదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మాట్లాడే అవకాశం వచ్చి ఎడాపేడ మాట్లాడితే మాత్రం ఇక్కడ అసలు ఊరుకోను. నా గ్రూప్లో అసలు ఒప్పుకోను, నేను మాట్లాడను. ఈవెన్ డిఎస్ఆర్సీ గారు మాట్లాడినా నాకు కోపం వస్తుంది. మనం కొన్ని విషయాలు టచ్ చేయొద్దండి, మనకు సంబంధం లేని విషయాలు అవి. సో పెద్ద షెడ్ అరేంజ్ చేశారు, అందరు కూర్చున్నారు, అందరిని కలిపారు. సో వీళ్ళకి సెపరేట్గా కొన్ని పంక్తులు ఎన్ని పంక్తులు తెలియదు. అలాగ ఎదురుబోదు ఇస్తరాకులు వేసి మనం కూడా కూర్చుంటాడు పెళ్ళిళ్ళు ఆయన కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. ఎదురుబోదు చక్కగా కూర్చొని భోజనం చేసేవాళ్ళం అండి. ఒక హాల్లో ఉంటే 4 లైన్లు వేసేవాళ్ళం. ఏం కోటేశ్వరరావు గారు, ఇస్తరాకులు వేసుకుని భోజనం చేసుకునేవాళ్ళం. ఎదురుబోదురు అండి.
సరే ఇప్పుడంటే టేబుల్ మీద ఎదురు బెదురు కూర్చుంటున్నాము. సో చక్కగా వేస్తారు, వడన సాగుతోంది. అది ఆ కాలం కనుక. ఈ కాలం అంటే ఫస్ట్ వాడికి వేస్తే చివరి వాడికి వచ్చి ఫస్ట్ ప్లేట్లో ఏం కనపడదు. అది మేబీ లడ్డు ఆరు మిర్చి వేసినట్టు తినేస్తుంటాం మనము. వేసినట్టు తినట్టు ఇప్పుడు కల్చరు. మేము రాజమండ్రి ఒక పెళ్ళికి పోతే ఆయన అన్నాడు అనమాట, మధ్యాహ్నం లంచ్, రాత్రి పెళ్లి, మీరు ఎవరు ముట్టకండి, మా సార్ వచ్చారు, సాయిబాబా భక్తులు, ఆయన బ్రహ్మార్పణం చెప్తారు, అప్పటిదాకా ఎవరు ముట్టొద్దని. ఇది ఎక్కడ అనుకున్నాము, వీళ్ళకి వాళ్ళ అందులో పైకి చెప్పరా, ఈడెక్కడ బాబు అనుకోండి. ఎందుకంటే మన కల్చర్ అలవాటైంది. లడ్డు వేస్తే లడ్డు మింగుతాము, మిర్చి వేస్తే మిర్చి. రెండో వాడికి వేసేలాగా మొదటి వాడి ప్లేట్లో ఏం కనపడదు. దట్ ఈజ్ అటువంటి సంస్కృతిలో ఉన్నాం మనం ప్రస్తుతం. సో వడ్డన సాగుతోంది, సిస్టమేటిక్ అనమాట ఆ కాలంలో. ఇప్పుడు కూడా కొంతమంది వడ్డిస్తారు పద్ధతిగా. చివరిలో ఏం వడ్డిస్తాం సార్? బిఫోర్ పెరుగు ఏం వడ్డిస్తాం సార్? సాంబారేగా సార్. నాకు కావాలండి అదే సార్. ఇప్పుడు నా టాపిక్, నా కథ అంతా సాంబార్ మీద నడుస్తుంది. సింపుల్ కదా, బట్ నేను సాగదీస్తున్నాను అనమాట. అలా చెప్తే కానీ అందంగా ఉంటుంది. పిల్లలకైనా అలా చెప్పాను, చాలాసార్లు చెప్పాను, పెద్దలకు చాలాసార్లు చెప్పాను. కమాండ్ సుగ్రీవ ఆజ్ఞ అంటే ఎలా ఉండాలంటే, కమాండ్ ఈజ్ లైక్ కమాండ్. మా నాన్నగారు ఇందాక సార్ అన్నారు, నేను ఒక కళనీళ్ళు వచ్చినాయి ఆయనకి ఎంత మరి సున్నిత హృదయుడు కోటేశ్వరరావు, నాకు అర్థం కాలేదు. అలా అమ్మ నాన్న కుర్చీ కూర్చుంటే ఏమి చేయకపోయినా మనకి ఏం చేయక్కర్లేదు సార్ వాళ్ళు. అలా కుర్చీలో కూర్చుంటే చాలు సార్, విల్ గెట్ ద స్ట్రెంత్ అండ్ పవర్. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి ఆ మాట అన్నప్పుడు కోటేశ్వరరావు గారు. అవును సార్. మీరు వీడియో ఓపెన్ చేయక్కర్లేదు సార్. నేను ప్రతి వాడి హృదయం నాకు తెలుసు. ఇప్పుడున్న 64 మంది హృదయం నాకు తెలుసు ఎలా ఉందో. ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ హార్ట్. నా హృదయం ఆ హృదయం బండరాయి, మీ అందరికి తెలిసిందే. సాంబార్ సారు చెప్పినట్టు లాస్ట్ బట్ ఉన్న వడ్డంలో ఉన్నారండి. వానరాలైనా మంచివండి మనకంటే. యాక్చువల్గా వానరాలు వేసినట్టు తినేయాలి సార్, అవునా? ఎస్ సార్. ఎస్, బట్ దే ఆర్ మై సో డిసిప్లైన్. అష్రాఫ్లు ఏం ముట్టుకోవట్లేదు, అన్నీ చూస్తున్నాయి, వింతగా చూస్తున్నాయి. ఇప్పుడు మనం అప్పుడప్పుడు వీడియోలో చూస్తుంటాను, ఒక శ్రీమూర్తి రొట్టెలో చపాతీలో 3 కోతులు పక్కన పెట్టి చేసి, మీరు చూసే ఉంటారు వీడియోలు, అందరూ చూసే ఉంటారు. ఎంత ఉత్సాహపడుతుంది. ఒక చపాతీ ఒక దానికి వేసిన రెండో దానికి వేసేదాకా చాలా బాగా ఫన్నీగా ఉంటుంది వీడియో. ఒక కాయ కోసి పెట్టిన, ఇట్స్ లుక్స్ నైస్. చాలా 3 కోతులు కూర్చోబెట్టి ఇంట్లో పిల్లలకి పెట్టినట్టే పెడుతున్న వీడియోలు చూడండి, చాలా బాగుంటుంది. చూడాలమ్మా, మంచి చూడమని చెప్తున్నాను, వద్దంటలేదు. పదిసార్లు సార్, ఆ గోశాల జీపే నెంబర్ ఉంటే తీసుకో, విల్ సెండ్ సమ్ అమౌంట్. ఇన్ఫార్మ్ సార్, ఆల్ ఇన్ఫార్మ్. నాకు వెయిటింగ్ ఫర్ ఫోన్ నెంబర్ సార్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ఫోన్ నెంబర్. యా ఉంటే చేద్దాం గురు, పాపం చాలా బాగా అనిపించింది కొంచెం. తప్పకుండా సార్. ఆ మొబైల్ జీవులు చూస్తుంటే కొంచెం హృదయం కదిలింది. లెట్ ఇట్ డూ సమ్ హెల్ప్. తప్పకుండా సార్. సో ఇప్పుడు పులుసు చారు అన్నట్టుగా లాస్ట్ బట్ సాంబారు వడ్డనకి వస్తున్నారు. సాంబారు అంటే ఈ రోజుల్లో మోటన్ సాంబార్ కాదు, ఆ రోజు చింతపండుతో పెట్టుకున్నాం. ఇప్పుడు కూడా చింతపండుతో పెట్టి చాలా ఇళ్ళలో పెట్టుకున్నారు. నాకు మొన్న నేను టమాటాతో పెట్టాను 2 days బ్యాక్, చింతపండు కనపడక. నేనే చేశాను సాంబారు, టోటల్ టమాటాలతో చేసుకోవచ్చు. కానీ ఆ కాలంలో చింతపండు వాడేవాళ్ళు. చింతపండు వాడినప్పుడు చింతపండు ఒకసారి చింతపండు కాయ కూడా పడుతుంది. అలాగా చింతపండు లోపల గింజగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది అద్భుత కల్పనేం కాదు. చింతపండు వేసినప్పుడు సాంబార్లో, అందులో ఇంతమందికి చేసిన పెద్ద పెద్ద గంగాళాల్లో ఉన్నప్పుడు చింతపండు యాక్చువల్ చింతకాయలాగా కూడా ఉండవచ్చు చింతపండు ఎండినా. రైట్ సార్, అవునా? లోపల గింజ కూడా ఉండవచ్చు అండి. ఎంత పాలిష్ చేసినా గింజ ఉన్న చింతకాయ లాంటిది సాంబార్లో రావచ్చు, ఎందుకు రాదు? ఒకళ్ళిద్దరుగా చేసే సాంబార్ కాదు కదండి, కొన్ని లక్షల మందికి వండారు. కొన్ని లక్షల మందికి ఇక్కడ ఎట్లా ఉంటారు, నేను ఆశ్చర్యపోయాను సార్. 3 లక్షల మంది భోజనం పెట్టారు సార్, డిన్నర్. నేను ఆశ్చర్యపోయాను. ఐఎమ్ నాట్ టెల్లింగ్ డీటెయిల్స్. 3 లక్షల మందికి వండటం అంటే ఏంటండి ఒక స్థలంలో? నాకు ఆయన రహస్య యాగం చేశాడు, ఇంకొక ఆయన అంటే నేను చూసాను, నాకు ఆశ్చర్యం. ఇంత మహనీయుడా, గ్రేటెస్ట్, ఐ నో దట్ పర్సనాలిటీ, గ్రేటెస్ట్ పర్సనాలిటీ, ఐ మెట్ హిమ్ థ్రైస్.
ఐ మెట్ హిమ్ థ్రైస్. కలిసినప్పుడల్లా సాయిబాబా, మొన్న కలిసినప్పుడు అన్నాడు, లాస్ట్ టైం కలిసినప్పుడు సాయిబాబా ఒకటో విభూతి ఇచ్చారు కదా అన్నాడు. సరే, ఇలాగ వడ్డనలో కాకతాళీయంగా ఒక వానరానికి ఉడికిన బాగా చింతపండి ఉడికింది. అప్పటిదాకా ఏం సైలెంట్ గా ఉన్న ఒక వానరము ఎప్పుడైతే అందరికి కొంచెం కొంచెం రుచిగా ఇక్కడ తమిళనాడులో సాంబార్ పోసుకుంటారు, అన్ని చోట్ల సాంబార్ పోసుకోరు. అక్కడ చెవు వేసినప్పుడు ఆ చెవులో ఒక మెత్తగా ఉడికిన ఒక చింతకాయ లాంటిది పడింది. దాకా సైలెంట్ గా ఉన్న వానరము ఆ వింత వస్తువుని చూసి ఏమిటి అని తన చేత్తో తీసి ఇట్లా నొక్కేటప్పటికి ఆ ఉడికిన దాంట్లో గింజ పోయి ఎదురుగా ఉన్న ఎదురు పంక్తిలోని వానరం విస్తరిలో పడింది. ఆ చింత గింజ జంపు చేసింది. నేను కూడా అప్పుడప్పుడు హరహర సాంబశివ పాడినప్పుడు ఒకసారి పైన సింహాసనం మీద ఉన్న పువ్వులు జంపు చేసి భక్తుల మధ్య పడిన సందర్భాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ వానరం ఉడికిన చింత గింజ నొక్కిందో దట్ గింజ జంప్డ్ అండ్ ఫాలెన్ అండ్ ఆపోజిట్ ఎదురుగా పంక్తిలో ఉన్న వానరం పడేటప్పుడు అది వానరం కదా, దాని నేచర్. మన నేచరే ఇట్లా ఉంది. మైండ్ మనం అన్నీ తెలుసు. ఏ జీవరాశికి లేని మైండ్ పెట్టినా మన బిహేవియర్ ఎలా ఉంటుందో తెలుసు. ఇక్కడ కూర్చున్నాము, రేపు నేను ఏం ఆలోచిస్తున్నానో నాకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరే ఏం ఆలోచిస్తున్నారు మీకు తెలుసు. నేను పాయింట్అవుట్ చేయట్లేదండి. నేను స్వచ్ఛంగా చెప్తున్నా, నా మైండ్ ఎక్కడికైనా తిరిగే అవకాశాలు ఉంటుంది. నేను ఎవరు మాట్లాడుతోంది, మైండ్ ఎక్కడెక్కడైనా తిరగచ్చు కదండి. ఇందాక ఏదో కవర్లు చేసుకున్నాను, ఒక 10 కవర్లు చేసినాడు, డబ్బులు ఇవ్వాలి, దీని గురించి ఆలోచిస్తున్నాను, దేని గురించి ఐ డోంట్ నో అబౌట్ మై మైండ్, మై మౌత్ ఈజ్ టాకింగ్. ఎప్పుడైతే గింజ పడేటప్పుడు అవతల కోతిలో కూడా యాక్షన్ అండ్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్, ఈక్వలెంట్ రియాక్షన్. అదేం చేసింది, నువ్వు నా ఇష్టంలో గింజ వేస్తావా అని చెప్పి ఆ గింజ తీసుకుని మళ్ళీ ఇటు పడేసింది. ఇటువంటి గింజలు ఒకళ్ళిద్దరు కోతులు వానర పంక్తుల్లో పడేటప్పుడు వాయు నొక్కటము ఇట్లా జరగటము, ఇక కూర్చున్న కోతులల్లా ఇక నెమ్మదిగా వాళ్ళ అసహనం వచ్చేసి ఇంకా మజ్జిగ ఒకటిస్తే ఇక చక్కగా విధు భోజనం చేసే టైంలో కూర్చున్న కోతులల్లా ఇక చూసుకుని ఆ గింజలు ఎగురుతాయి, మనం ఎగరలేమా అని ఆ నాట్య భంగిమలు పెట్టడము, మొత్తం రచ్చ భోజనాల శాలంతా రచ్చ చేసేసినాయి. నాట్ ఈటింగ్. అన్ని కోతులు లేచిపోయిన మొత్తం ఎగురుతున్నాయి. అన్కంట్రోల్ స్టేజ్ లో వచ్చింది. రాముడు బ్రదర్స్ వచ్చారు, వస్తున్నారు, ఎవడు చూడక రాముడు కూడా వచ్చాడు. రాముడు లేడు, నాకు ఏమి లేడు, ఎవడు చెప్పినా మాట వినే పరిస్థితిలో లేదు. అందులో అంతమంది కూర్చున్న వానరాలు కూర్చున్నారు. ఇప్పుడు మనందరూ కూర్చున్న మధ్యలో పాము వస్తే ఏం చేస్తాం సార్ చెప్పండి? ఇలా కూర్చుని భోజనం చేసే టైంలో సడన్ గా పాము వచ్చింది దానికి ఏం చెప్తామండి? గడబడే లేవరా, అదిగా సార్ షిరిడి సాయి అంతా లేవరా, అట్లా పరిగెత్తేస్తారు, రచ్చ చేస్తాం మనం. మా కోతులు రచ్చ చేసిందని తప్పే ఉందమ్మా. మనం అది కాదు, షిరిడి బాబా పక్కన కూర్చొని భోజనం చేద్దాం పడుతుంది, టప్పు అందరూ లేచిపోయిండు. మనం ఇప్పుడు చెప్పండి, మనం అందరం కూర్చున్నాం చక్కగా తినేటాక పాము లేదా తేలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? కూర్చుంటారా? అలాగా ముద్దుగా కూర్చుంటారా? ఎవడు కూర్చోడు సార్ నాకు తెలిసి. అన్కంట్రోల్ సిచ్యుయేషన్ సార్. రాముడు కూడా ఏం చేసే పరిస్థితి, రాముడు చేయి దాటి కూడా పోయింది. రామ కాళ్ళు సుగ్రీవ, ఈనోస్ పెట్టేవారు ఎవడు పిలవాలో. అప్పుడు రాముడు సుగ్రీవుని పిలిస్తే అప్పుడు సుగ్రీవుడు వచ్చి సుగ్రీవ ఆజ్ఞ అన్నాడు. అంతే నోటంపడండి. అన్ని లక్షల కోతుల్లో ఏ కోతి ఏ భంగిమలో ఉంటే చేయి పైకి లేపితే చెయ్యి, కాలు పై యాజ్ ఇట్ ఈజ్ భంగిమలండి. కమాండర్ ఆఫ్ చీఫ్ కనుక ఒక లీడర్ కనుక చెప్తే ఇక మిలిటరీ వాళ్ళు ఎలాగా ఉంటారో, సుగ్రీవ ఆజ్ఞ ఒక్క దెబ్బ ఒక కమాండ్ ఇచ్చేటప్పుడు మొత్తం యాజ్ ఇట్ ఈజ్ అండి. ఏ భంగిమలో ఉన్న కోతి ఆ భంగిమలో ఆగిపోయేదండి. దట్ ఈస్ ద వర్డ్, దట్ ఈస్ ద కమాండ్. అందుకనే సుగ్రీవ ఆజ్ఞ అంటారండి. ఉత్తగా రావట్లేదు. ఇంక వేరేవాడ శ్రీరామాజ్ఞ లేకపోతే శ్రీకృష్ణ ఆజ్ఞ రాలేదు. పదాలన్నీ కూడా ఎట్లా అంటే సుగ్రీవ ఆజ్ఞ ఈజ్ కమాండర్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ఆల్ ది వానరర్స్. ఇందాక మేడం ఎన్నో రకాలు చెప్పారు కోతులు.
అన్ని రకాల ఫోర్సులకు, అన్ని రకాల జంతు ఆ వానర జాతులకి ఆయన కమాండ్ ఆఫ్ చేయండి. దాకా సుగ్రీవ ఆజ్ఞ అనగానే నాకు ఈ కథ గుర్తుకొచ్చింది. ఓం శాంతి శాంతి శాంతిని. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.